వచ్చిన దైవజనులు ప్రసాద్ అన్న, అదేవిధంగా సురేష్, మరి కొంతమంది దైవ సేవకులను బట్టి దేవుని నామానికి మహిమ. అదేవిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా దేవుని పేరిట కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేస్తూ దేవుని స్తుతిస్తున్నాను ఈ సమయం. ఈరోజు క్లాస్ నిమిత్తం మనం ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ చదువుతున్నాం. ఇందులో ఇంటర్టెస్ట్మెంటల్ పీరియడ్ లో మొదటిగా మనం దేవుడు ఏ విధంగా పొలిటికల్ గా వరల్డ్ ని ప్రిపేర్ చేశాడు, తర్వాత ఏ విధంగా భాష దేవుడు ఆయన జన్మించిన సమయంలో ఏ విధంగా భాషను దేవుడు సిద్ధపరిచాడన్న విషయాలు మనం గత వారం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను సిద్ధపరిచిన విధానం. ఇస్రాయేల్ ప్రజలను సిద్ధపరిచిన విధానం మనందరికీ తెలిసినట్టుగానే ఇప్పుడు టాపిక్ ఏంటంటే బబులోను చెర ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను సిద్ధపరిచిన విధానం. బబులోను చెర ద్వారా దేవుడు ఇస్రాయేలులను సిద్ధపరిచిన విధానం. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే చెరకు ముందు ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, ఏ విధంగా దేవుడు వాళ్ళను సిద్ధపరిచాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. గత సమ్మర్లో మనము మే నెలలో మొత్తం బైబిల్ క్లాసులు చదివాం. బైబిల్ మొత్తాన్ని ధ్యానం చేసాం. అప్పుడు మనము రాజుల గ్రంథం కానివ్వండి, దినవృత్తాంతాలు కానివ్వండి, ప్రవక్తల పుస్తకాలు చదివినప్పుడు పదే పదే మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు దేవుని నిబంధనను మరచి పదే పదే దేవునికి విరోధంగా పాపం చేశారని, విగ్రహారాధన వైపు మళ్ళారని, ప్రజలలో అన్యాయము, పాపం విస్తరించిందన్న విషయం మనం చూసాం. ఇప్పుడు చెరకు ముందు మనం ప్రధానంగా గమనిస్తే వాళ్ళు బాల్ దేవతారాధన చేసేవాళ్ళు, అషేరా పూజ చేసేవాళ్ళు, మెలేకు అనే దేవతకు బలులర్పించేవాళ్ళు, వీధి వీధికి ఉన్నత స్థలాలను మనం ఎస్కేల్ గ్రంథం చదివినప్పుడు చూసాం. యెరూషలేము పట్టణంలో ప్రతి వీధిలో కూడా వాళ్ళు బలిపీఠాలు కట్టి పూజలు చేసినట్టుగా మనం చూసాం. తర్వాత సామాజికంగా మనం హోషేయ గ్రంథం కానివ్వండి, ఆమోసు గ్రంథం కానివ్వండి చదివినప్పుడు ఒకరి మీద ఒకరు ఎంతగా, ఒకరి పట్ల ఒకరు ఎంతగా అన్యాయం చేసుకునేవాళ్ళు, న్యాయం ఎంత దారుణంగా తప్పించే వాళ్ళని, పేదలను, విధవరాండ్లను పోషించాల్సిన, ఆదుకోవాల్సిన ఇస్రాయేల్ ప్రజలు ఎంత దారుణంగా చెడిపోయారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ గా మనము 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7-18 వచనాలు చదివితే మనకు ఒక సమ్మరీగా మనకు మాటలు కనిపిస్తాయి. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7-18 వచనాలు. ఎందుకనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఇతర దేవతల యందు భయభక్తుల నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను, ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలవబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపం వేయుచు చెడుతనం జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండిరి. చూడండి, ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో సుస్పష్టంగా మనం గమనించవచ్చు. స్పష్టంగా రాయబడింది, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను విసర్జించారు, ఆయన నిబంధనను మరిచారు, విగ్రహారాధనకు వారు
లోనయ్యారు అని. తర్వాత ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30, 31 కూడా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30, 31 కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 30 సిస్టర్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. చూడండి, ఇక్కడ వారు ఎంతగా పాపం చేశారో, ఈవెన్ దేవుని పట్ల ఆ విగ్రహారాధన ఎంత విస్తరించింది వచనం మనకు చూపిస్తుంది. ఎహెజ్కేలు గ్రంథం మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఎహెజ్కేలు గ్రంథంలో మొదటి ప్రశ్నగా మనం ధ్యానం చేసింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఆలయాన్ని లేదా యెరూషలేము ఆలయాన్ని దేవుని ఆత్మ ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అన్నప్పుడు మనం ఎహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో చూసాం. వాళ్ళ యొక్క పాపం, ఈవెన్ వారు దేవాలయంలోనే ఇతర దేవతలకు బలిపీఠాలు కట్టిన స్థితి, దేవుడు ఆలయాన్ని విడిచిపోయేంతగా వారి పాపం విస్తరించింది కదా. ఇలాంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కుమారుడు వచ్చేటప్పటికి ఎలా సిద్ధపరిచాడు అన్న విషయమే మనం ఇప్పుడు ఆలోచన చేసే విషయం. చాలా మందికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, ఇంక్లూడింగ్ యూదా ప్రజలని, ఇక్కడ 586, 606, 596, 586 3 సార్లు వాళ్ళు చెరకు వెళ్తారు, బబులోను చెరకి. చాలా మంది ఈ చెరను ఎలా చూశారు అంటే, దేవుడు కోపించి వాళ్ళని శిక్షించిన ఒక విధానాన్నే ప్రజలు చూడడం మనం చూస్తాం. సహజంగా ఒక కాయిన్ కి మనకు ఏ విధంగా 2 సైడ్స్ ఉంటాయో, అదే విధంగా దేవుడు నిజంగా ఇశ్రాయేలు ప్రజలను బబులోను చెరకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయనకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన కోపించిన మాట వాస్తవమే. అయితే ఆయన కోపం వాళ్ళను శిక్షణ చేయడానికి హేతువైంది. అది ఇంపార్టెంట్. బబులోను చెర ఇట్ ఈస్ అ డిసిప్లినరీ యాక్షన్. దేవుడు క్రమశిక్షణకు తీసుకున్న ఒక ఘట్టం. ఇశ్రాయేలు ప్రజలను సరిచేయడానికి తీసుకున్న ఒక ఘట్టం. ఆ డిసిప్లిన్ ఏ విధంగా రిజల్ట్ వచ్చింది అంటే, చెరలో దేవుడు చేసిన మార్పులు మనం గమనించినప్పుడు, చెర తరువాత ఇశ్రాయేలు ప్రజలలో మరల విగ్రహారాధన వైపుకు వారు మరలారన్నది మనం ఎక్కడ చూడం. విగ్రహారాధన పూర్తిగా తగ్గిపోయింది యూదా ప్రజల మధ్యలో, ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో. బబులోను చెరకు మునుపు ఇంచుమించు 1500 సంవత్సరాలు వాళ్ళు వద్దంటున్నా ఏదో ఒక రోజు, ఏదో ఒక సందర్భంలో పదే విగ్రహారాధన వైపుకు మళ్ళారు. కానీ బబులోను చెర తరువాత మనం గమనిస్తే మరలా ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు తిరిగి విగ్రహారాధన వైపు మళ్ళినట్టు మనం చూడడం. అది చెరలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరిచిన గొప్ప ఫలితం. రెండవది, లేఖనాల పైన ప్రేమ పెరిగింది. మనం గమనిస్తాం, ఇంతకు మునుపు వారు లేఖనాలకు ఇచ్చిన ప్రాధాన్యత కంటే లేఖనాలకు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర తర్వాత ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువ. మనం ఈవెన్ స్క్రైబ్స్ ని చూస్తాం. శాస్త్రులు కూడా ధర్మశాస్త్రాన్ని ప్రతులుగా రాయడం, దాన్ని ప్రజలకు వివరించడం అన్న విధానం తరువాత ఎక్కువగా ప్రాచుర్యానికి వచ్చింది. తర్వాత బబులోను చెర తర్వాత బబులోను చెరలో దేవుడు వాళ్ళకి నేర్పించింది ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు రాజుగా దావీదు సంతానంలో నుంచి ఒకరిని పంపిస్తాడు అనడానికి బబులోను చెర చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి బబులోను చెరను చాలా మంది ఎలా చూశారు అంటే, బబులోను దేవత యెహోవా దేవుని మీద విజయంగా వాళ్ళు భావించడం మనం చూస్తాం. కానీ బబులోను చెర మనకేం నేర్పిస్తుంది అంటే,
వాస్తవానికి బబులోను దేవతలు దేవుని మీద గెలవడం కాదు కానీ దేవుడే రాజులను మార్చువాడు, రాజ్యాలను మార్చువాడు అన్న విషయం మనకు చెరలో దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించిన విధానం మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం మనం చదివాం, ధ్యానం చేసాం. దానియేలు గ్రంథం ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం అది. ఆయనే రాజ్యాలను, రాజులను మార్చువాడు అని మనకు సుస్పష్టంగా నెబుకద్నెజరు విషయంలోను, బెల్షస్సరు విషయంలోను, కోరెషును ఎన్నుకునే విషయంలో మనకు ఎంతో స్పష్టంగా అయింది. ఇంకా పునరుద్ధరణ, మెస్సియా వస్తాడు అన్నదానికి ఇర్మియా గ్రంథంలో మనకు క్రొత్త నిబంధన గురించిన ఆనవాలు ఉంటుంది. ఇర్మియా ప్రవచనాలు చెరకు ముందు నుంచి చెర సగం వరకు జరుగుతాయి. ఎహెజ్కేలు అయితే చెర మధ్యలో ప్రవచనం చేస్తూ క్రొత్త హృదయాన్ని ఇస్తాడు అని 36:26లో చెబుతాడు. తర్వాత ఎహెజ్కేలు గ్రంథం 34లో మనం చూస్తాం, దావీదు వంశం నుండి ఒక కాపరి వస్తాడు. దేవుడే అంటాడు, నేనే నా ప్రజలను కాయువాడనిగా వస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేయడం. ఇవన్నీ కూడా చెరలో జరిగిన మార్పులు. టోటల్ గా ఈ యొక్క అంశాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల తప్పిదాన్ని శిక్షిస్తూనే ఆయన ఎంత క్రమశిక్షణ చేశాడో దాని ఫలితం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలు తిరిగి విగ్రహారాధన వైపు మళ్ళకుండా ఆయన సిద్ధపరిచిన విధానం అద్భుతం. అది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ చెరలో ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైన అద్భుతమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సమస్త లోకానికి ప్రభు అన్న విషయం మనం సుస్పష్టంగా బబులోను చెరలో అర్థం చేసుకుంటాం. అంతకు మునుపు వీరు ఏమని నమ్మేవారంటే, దేవుడు ఒక్కడే, అయితే ఆ దేవుడు కేవలం ఇశ్రాయేలుకే, నిబంధన ప్రజలకే అన్న విధానం వీరిలో ఉండిపోయింది. దేవుడైన యెహోవాను అన్యజనుల మీద ప్రభువుగా అంగీకరించడం వీళ్ళకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదన్నమాట. అంత ఈజీగా వీళ్ళు దాన్ని అంగీకరించలేని పరిస్థితి. కానీ బబులోను చెరలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు సమస్త జనులకు, సమస్త రాజ్యాలకు ఆయనే దేవుడని, ఆయనే రాజ్యాలను నియమిస్తూ రాజ్యాలను పాలన చేయవాడన్న విషయం మనకు దానియేలు గ్రంథం మనకు నేర్పిస్తుంది. చెర మనకు నేర్పిస్తుంది. దేవుడు కేవలం ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి పరిమితమై ఉంటాడు అనుకున్న వారికి దేవుని మహిమ బబులోనులో కనిపించదు. బబులోనులో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించడు. ఇవన్నీ వాళ్ళ థియాలజీని మార్చేసింది. అప్పటి వరకు దేవుడు పాలస్తీనాకి, యెరూషలేము దేవాలయానికి పరిమితం చేసిన దేవుని శక్తి, అది ఆయన ఇతర దేశాల మీద కూడా ఆయనే రాజు అన్న విషయం అన్ని దేశాలు అంగీకరించడానికి అది చెర హేతువైందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఏంటి, బబులోను చెర ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరిచిన విధానంలో మొదటిగా యూదులు విగ్రహ ఆరాధనకు దూరం అయ్యారు, లేఖనాలకు బాగా దగ్గరయ్యారు. తర్వాత మెస్సయా కోసం ఎదురు చూస్తుండడం, తర్వాత దేవుని మీద ఉన్న అభిప్రాయం మారడం, ఆయన అందరికీ దేవుడిగా, అన్ని రాజ్యాలను రాజులను ఆయనే మార్చేవాడుగా. ఈ విషయం మనము బబులోను చెర ద్వారా నేర్చుకోవచ్చు. రైట్, అది ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ మనం, మీకేమన్నా ఈ ఎక్స్ప్లెనేషన్ లో డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పింది బబులోను చెరను దేవుడు ఏ విధంగా మలిచాడు అన్న విషయంలో. ఓకే, ఈ విషయంలో డౌట్ లేకపోతే మనం ఫర్దర్ గా వెళ్దాం. ఏమైనా మీకు సందేహంగా అనిపిస్తే మీరు దాన్ని అడగవచ్చు. నెక్స్ట్, దేవుడు ప్రపంచాన్ని సిద్ధపరిచిన విధానంలో నెక్స్ట్ ఏంటంటే డయాస్పోరా. వాస్తవానికి డయాస్పోరా అనే గ్రీక్ పదానికి అర్థం చెదరిపోయిన ప్రజలు అని అర్థం. చెదరగొట్టడం లేదా చెదరిపోయిన ప్రజలు.
డయాస్పోరా అనే గ్రీకు పదానికి అర్థం చెదరగొట్టడం లేదా చెదరిపోయిన ప్రజలు అనే అర్థం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే డయాస్పోరా లేదా యూదులు చెదరిపోవడం ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ప్రజలు సిద్ధపరిచింది అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో డయాస్పోరా ఎప్పుడు మొదలైంది అన్న విషయం మనం ఆలోచించేద్దాం. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు 722 బీసీలో అస్సూరు చెరకు వెళ్ళడం మనం చూస్తాం. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు 722 బీసీలో చెరలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ 10 ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 గోత్రాల ప్రజలను ఈ అష్షూరు ప్రజలు ఏం చేస్తారంటే వివిధ దేశాలకు వాళ్ళను చెదరగొట్టేసేస్తారు. ఒక్క చోట ఉంచకుండా వీళ్ళందరినీ ఏరో దేశాలకు చెదరగొట్టేసి అక్కడ ఉన్న ప్రజలను తీసుకొని వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో వాళ్ళని ఉంచడం మనం చూస్తాం. తద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి కాలంలో ఉన్న ప్రాముఖ్యమైన రాజ్యాలన్నింటిలో చెదిరిపోయారన్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత మిగిలిన 2 ట్రైబ్స్ యూదా కానివ్వండి, బెన్యామీన్ కానివ్వండి, ఈ యొక్క 606 బీసీ, 596 బీసీ, 586 బీసీ ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారంటే బబులోను రాజు చేత చెరగొనుకోబడ్డారు. చాలా మంది యూదా దేశంలోని జ్ఞానవంతులు, ధనవంతులు, బలవంతులు వీళ్ళందరినీ బబులోను రాజు ఏం చేశారంటే చెరగొని వాళ్ళని ఆ దేశంలో నుంచి పెళ్లగించి తీసుకుని వెళ్ళి ఏరో ప్రాంతాల్లో ఉంచడం మనం చూస్తాం. ఇది ఒక విధమైన స్ట్రాటజీ. ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ దేశంలోని ప్రజలను ఆ దేశంలోనే ఉంచితే ఏదో ఒక రోజు వాళ్ళు బలాన్ని పుంజుకొని మరలా యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని అష్షూరు రాజు కానివ్వండి, బబులోను రాజు కానివ్వండి వీళ్ళు ఏం చేసేవారంటే చెరగొట్టుకుని పోయి వాళ్ళని బానిసలుగా చేసుకునేవాళ్ళు. తద్వారా తిరిగి వాళ్ళు బలాన్ని పొందుకొని మరలా ఆ రాజ్యం మీద యుద్ధం చేసేంత శక్తి పొందుకోవడానికి కష్టమవుతుంది అని. ఇలా అష్షూరు రాజును, బబులోను రాజులను దేవుడు వాడుకొని ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను భూమి అందంతటా ఉన్న రాజ్యాలకు చెదరగొట్టాడు. ఓకే. అయితే మీలో కొంతమంది అడగొచ్చు, మళ్ళీ పర్షియా రాజు అయిన కోరేషు తిరిగి ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను తిరిగి తమ దేశానికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడని హెచ్చరిక గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది కదా. అయితే ఆ ఆజ్ఞ ఇచ్చిన తరువాత అందరూ యూదులు, అందరూ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి రాలేదు. చాలా వరకు చాలా మంది ప్రజలు ఆ యొక్క దేశాల్లోనే నివాసం ఉండిపోయారు. కారణం ఏంటంటే శిథిలమైపోయిన దేశం ఇది. శిథిలమైపోయిన ఇల్లు. ఇక్కడికి వచ్చి తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది కష్టం. అప్పటికే బబులోను ఒక అద్భుతమైన రాజ్యం. ఓకే. వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ. రాజధాని అక్కడ ఉండడం. అష్షూరు ఇలాంటి వివిధమైన బెస్ట్ ప్లేసెస్‌లో వీళ్ళు సెటిల్ అయిపోయారు. అయితే ఎవరైతే యెహోవా దేవుడి మీద, ఎవరైతే ఇశ్రాయేల్ ప్రత్యేకంగా పాలిస్తున్న ల్యాండ్ మీద ప్రేమ ఉందో వాళ్ళంతా తిరిగి రావడం మనం చూస్తాం. అయితే చాలా మంది ప్రజలు తిరిగి రాకుండా అక్కడే వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ అనేక విదేశాల్లో ఉండిపోవడం మనం చూస్తాం. మీకు ఈ విషయం క్లియర్‌గా అర్థమవ్వాలి అంటే మనం అపోస్తల కార్యం చదవాలి. పెంతెకోస్తు దినం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఇంచుమించు 15 దేశాల పేర్లు రాయబడతాయి. వాస్తవానికి యూదులకు 3 పండుగలు ఉంటాయి కదా. పెంతెకోస్తు పండుగ, పస్కా పండుగ,
పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, అదేవిధంగా పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలకు తర్వాత పర్ణశాల పండుగ. ఈ మేజర్‌గా 3 ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి యూదులు ఎక్కడున్నా సరే వారంతా యెరూషలేము దేవాలయాన్ని ఖచ్చితంగా 3 టైమ్స్ ఏం చేయాలంటే ఇయర్‌లో వచ్చి సందర్శించాలి. ఇక్కడ మనకు పెంతెకోస్తు దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఒకసారి చూస్తారా? నేను చెబుతాను చూడండి. అక్కడ పార్థీయులని, మేదీయులని, ఎలామీయులని, మెసొపొటేమియా అని, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఈజిప్టు, రోమా. ఇలా ఈ ప్రాంతాల నుండి వచ్చిన యూదులున్నారు అన్న విషయం మనకు అక్కడ సుస్పష్టం అవుతుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇంకా ఒక వేదాంతి ఈ విధంగా రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన కాలం నాటికి యూదుడు అనగా ఇశ్రాయేల్ ప్రజలు 12 ట్రైబ్స్ ఈ ప్రజలు లేని ప్రాంతం అనేది లేదట. ప్రత్యేకంగా ఇంపార్టెంట్ సిటీస్. వీరు లేని ప్రాంతం అనేది లేదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అంటే యూదులు ఏం చేయబడ్డారు? ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యమైన అన్ని రాజ్యాలకు చెదరగొట్టబడ్డారు. రైట్. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, పాలస్తీనాను లేదా కానాను వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పిలువబడిన ప్రజలను దేవుడే ఎందుకు ప్రపంచమంతటా చెదరగొట్టాడు? ఇది ఏ విధంగా ప్రిపరేషన్ అవుతుంది? అది ఆ ప్రశ్న మనకు రావచ్చు. వాస్తవమే. కానాను దేశాన్ని ఇవ్వడానికే పిలిచాడు. కానీ వీళ్ళ అవిధేయత ఈ కానానును స్వతంత్రించుకున్నా కూడా దానిలో నివసించడానికి అర్హులుగా కాకపోయారు. అందుకే ఆ దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. లేవియాకాండం 18వ అధ్యాయంలో ఉంటుంది. ఈ దేశం మీకు ఇచ్చిన తర్వాత మరలా మీరు ఈ కానానీయుల ఆచారం అనుసరించిన యెడల మిమ్మల్ని ఈ భూమి వెళ్ళగొక్కి వేస్తుంది. మీరు ఈ భూమి నుండి అనగా ఈ దేశం నుండి చెరగొనిపోబోతారు అని లేవియాకాండం 18వ అధ్యాయంలో సుస్పష్టంగా దేవుడు ముందుగానే మోషే ద్వారా చెప్పిస్తాడు. అదే విధంగా వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు బబులోను దేశానికి చెరగొనిపోబడతారు. దాన్నే దేవుడు ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయడానికి ఒక సాధనంగా వాడుకున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది. పెంతెకోస్తు దినాన చూసిన సంఘటనను బట్టి యూదులు అనేవాళ్ళు ప్రపంచమంతటా ఇంపార్టెంట్ సిటీస్ అన్నిట్లో చెదిరిపోయి ఉన్నారు అని. అయితే వీళ్ళు చెదిరిపోవడం వల్ల జరిగిన మేలేంటి? ఆల్రెడీ బబులోను చెర ద్వారా వీళ్ళలో ఉన్న విగ్రహారాధన పూర్తిగా తొలగిపోయింది. వీళ్ళలో యెహోవా ఒక్కడే దేవుడన్న తాత్పర్యం బలంగా ఉండిపోయింది. అయితే యూదులు ఏం చేశారంటే, వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్లారో ఆ ప్రాంతాల్లో దేవుడు ఒక్కడే అనే భావాన్ని అక్కడున్న ప్రజలకు కూడా వ్యాప్తి చేశారు. ఏకదేవతారాధన యూదుల ద్వారా బాగా వ్యాప్తి చెందింది. మనం మిగతా రిలీజియస్ మనం గమనిస్తే దాదాపుగా అంతా కూడా పాలిథియిజమే ఉంటుంది. బహుదేవతారాధన ఉంటుంది. కానీ యూదులను దేవుడు ఎలా వాడుకున్నాడంటే ఇలా చెదరగొట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా యూదులు ఒక్కడే దేవుడిని ఆరాధిస్తారు. ఒక్కడే దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని గురించిన వివరణ వాళ్ళు ప్రపంచ దేశాలకు వెల్లడి చేయడం ఒక ఇంపార్టెంట్ థింగ్. రెండవ అద్భుతమైన విషయం ఏంటంటే, యూదులకున్న నిరీక్షణ ఏంటి అంటే మెస్సీయ వస్తాడు. మెస్సీయ వచ్చినప్పుడు ఆయనే ప్రపంచ దేశాలను ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యం బాగుంటుంది. ఆయన వచ్చినప్పుడు ప్రపంచ దేశాలను పాలన చేస్తాడు అనే ఈ నిరీక్షణ ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన యూదులు ఆ నిరీక్షణను ప్రజలకు ప్రకటించడం మొదలుపెట్టారు. మెస్సియా పాలన గొప్పతనాన్ని అన్ని దేశాల ప్రజలకు చాటించడం ఏదైతే ఉందో
అది కూడా యేసుక్రీస్తు ప్రభువారిని త్వరగా అంగీకరించడానికి హేతువైంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ చెదరిపోయిన యూదులు వారు చెదరిపోయిన స్థలములెల్లా సమాజ మందిరాలు కట్టారు. ఈవెన్ మనం కొల్లంలో మేమున్న ఏరియాకి దగ్గరలో గాని, కేరళలో గానివ్వండి, కొన్ని ఏరియాస్‌లో మనం సమాజ మందిరాలు చూడొచ్చు. ఈ సినగోగ్స్‌ని చూడొచ్చు. వీళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడికైతే వెళ్లారో, ఏ ప్రాంతాలకైతే వెళ్లారో, ఆ వెళ్ళిన ప్రాంతాల్లో సమాజ మందిరాలను కట్టడం ద్వారా, ఈ సమాజ మందిరాల్లో వీళ్ళు ఆరాధించే విధానం త్వరగా అనేక మంది అన్ని జనులను అంటే ఆ ప్రాంత ప్రజలను ఆకర్షించడానికి హేతువైంది. యెరూషలేము దేవాలయాన్ని బట్టే ప్రపంచ దేశాలను అందుకోవడం అనేది కష్టతరం. అందుకే దేవుడు వీళ్ళ ద్వారా సమాజ మందిరాలను స్థాపించడం అనేది అదొక గొప్ప విషయం. సమాజ మందిరము అనే విషయాన్ని మనం దీని తర్వాత స్పెషల్‌గా ధ్యానించేద్దాం. ఓకే. ఎలా వీళ్ళు యూజ్ అయ్యారు? అపోస్తలుడైన పౌలు గానివ్వండి, అపోస్తలులు గానివ్వండి, విభిన్న దేశాలకు వెళ్ళినప్పుడు వారు మొదటగా సెర్చ్ చేసింది ఏంటి అంటే, అక్కడ యూదులున్నారా లేదా? సినగోగ్ ఉందా లేదా? అన్న విషయాన్ని గమనించారు. మనం పౌలు మిషనరీ జర్నీస్‌ని గమనించినప్పుడల్లా, పౌలు మొట్టమొదట ఆ సిటీకి వెళ్లి, ఆ సిటీలో సినగోగ్ ఉంటే, సమాజ మందిరం ఉంటే, ఆ సమాజ మందిరానికి వెళ్లి ప్రకటించినట్టుగా మనం చూస్తాం. చూడండి ఎంత అడ్వాంటేజ్. యేసు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సయ్యగా, యేసే క్రీస్తు అని నిరూపించడం యూదులకు చాలా సులువు. అందుకే మొట్టమొదట తనేం చేశాడంటే, ఆ నిరీక్షణ కలిగిన యూదులను, ఆ సమాజ మందిరాలను హేతువు చేసుకొని, వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త సులువుగా చెప్పడం మనం చూస్తాం. అందుకే కొరింథీ పట్టణంలో మనం సమాజ మందిరం చూస్తాం. తర్వాత ఎఫెసు పట్టణంలో మనం సమాజ మందిరాలను చూస్తాం. ఓకే. ఇలా రోమా పట్టణంలో సమాజ మందిరాలు మనం చూస్తాం. అంతియోక్‌లో మనం సమాజ మందిరాలు చూస్తాం. ఇలా ఇంపార్టెంట్ సిటీస్ అన్నిట్లో గూడా యూదులు సమాజ మందిరాలు కట్టుకొని ఉండేవారు. ఈ సమాజ మందిరాలు ఈ యొక్క ఈ యూదులు చెదరిపోవడం వల్ల వచ్చిన ఒక ఇన్‌స్టిట్యూషన్. ఆ విధంగా యూదులు అన్ని చోట్ల చెదరిపోవడం ఏదైతే ఉందో, అది దేవుని సువార్త త్వరితగతిన విస్తరించడానికి హేతువైంది. మొదట బబులోను చెర ద్వారా దేవుడు చేసిన మేలేంటి? విగ్రహారాధన పూర్తిగా ఇశ్రాయేలు ప్రజల నుంచి తొలగించడం. కేవలం యూదా ప్రాంతానికి, యెరూషలేము దేవాలయానికి పరిమితమయ్యాడు అనుకున్న అభిప్రాయాన్ని భిన్నంగా దేవుడు మార్చి, ఆయన అందరికీ దేవుడిగా, రాజ్యాలను మార్చేవాడిగా మనకు చూపించడం మనం చూసాం. అయితే నెక్స్ట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ డయాస్పోరా, ఈ చెదిరిపోయిన యూదులను వాడుకున్న దేవుడు నెక్స్ట్ ఏంటంటే సమాజ మందిరాలు. సమాజ మందిరాలు దేవుడి సువార్త కోసం సిద్ధపరిచిన వేదికలు అని మనం అనొచ్చు. ఇంకొక మాటలో. సమాజ మందిరాలు ఏమయ్యాయి? వేదికలుగా తయారయ్యాయి. ఎందుకు సమాజ మందిరాలు అసలు కట్టవలసి వచ్చింది? విభిన్న దేశాలకు చెదిరిపోయిన ఈ యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకి స్థలం కావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళకొక ప్లేస్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి తిరిగి యెరూషలేముకు రాలేరు. కాబట్టి యూదులు చెదరిపోవడం వలన సమాజ మందిరాలు కట్టబడవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇంకొకటేంటంటే మాకు ఓల్డ్ టెస్టిమెంట్ అభిలాష్ సార్ టీచ్ చేసేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ చెర తర్వాత ఏర్పడిన ఒక భావం ఏంటంటే, కేవలం దేవుడు యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తేనే వింటాడు అన్న భావం కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెర ముందు ఉండేది. చెర ముందు దేవాలయానికే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. దేవాలయం వెలుపల జరిగే బలులు గానివ్వండి, ఆరాధన గానివ్వండి, ఇవి అంగీకరింపబడినవి అన్నట్టుగా ఉండేది. దేవాలయానికే పరిమితం చేసేవాళ్ళు దేవుడి సన్నిధిని. దేవాలయానికి వెలుపల ఆరాధించడం అనేది కష్టం.
అయితే అలాంటి మెంటాలిటీ ఉన్న యూదులను దేవుడు మార్చిన విధానం మనకిక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు సమాజ మందిరాల ఆవిర్భావం ఎప్పుడు జరిగిందంటే బబులోను చెర తర్వాత జరిగింది. మనకు పాత నిబంధనలో సమాజ మందిరం అనే పదమే కనిపించదు. ఆ సిస్టమే మనకు కనిపించదు. సిస్టర్ ఒకసారి చిన్న పాట పాడతారా? ఓకే. ఓకే. ఎవరైనా ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాలంటే ఒక పాట పాడొచ్చండి. ఎవరైనా ఒక సాంగ్ పాడతారా? మహిమ ఒక్క సాంగ్ పాడతామా? సుధా సిస్టర్ ఎవరైనా ఒక సాంగ్ పాడతారా? అను ఉన్నావా? ఓకే. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపర కొద్ది సమయము. లెట్స్ సింగ్. ఓకే. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తేసు నామము. హల్లెలూయా. ఓవర్ టు యు అన్న. ఓకే. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే. చూడండి, మనము సమాజ మందిరాల గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. అయితే పాత నిబంధనలో మనకు సమాజ మందిరం అనే పదం కూడా కనిపించదు. అయితే వీళ్ళకు సమాజ మందిరం కట్టుకోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదట వీళ్ళు చెరకు వెళ్ళిపోయినప్పుడు దేవాలయం ధ్వంసం అవ్వడం. దేవాలయం ధ్వంసం అయిపోయిన తర్వాత వీళ్ళకు బలులు అర్పించడానికి కూడా సాధ్యం కాదు.
అప్పుడు ఎలా వీళ్ళు తమ విశ్వాసాన్ని నిలుపుకోవాలి అన్నది పెద్ద సవాల్. మనం కూడా చూడొచ్చు కదా! ఒక జనరేషన్ ఎందుకులెండి, ఒక 5 ఏళ్ళు మనకు 5 ఏళ్ళు కూడా అవసరం లేదు మినిమమ్. 1 ఆర్ 2 మంత్స్ మనం చర్చి వీటన్నిటికి దూరం అయిపోయారనుకోండి, యవనస్తులు ఏమైపోతారు? వాళ్ళ ఫెయిత్ అనేది, భక్తి అనేది కొద్ది కొద్దిగా తగ్గిపోద్ది. ఇప్పుడు యూదా ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు సంవత్సరాల తరబడి ఇతర దేశాల్లో ఉంటా ఉన్నారు. దేవాలయం ఏమో పతనమైపోయింది. బలులు సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎలాగా తమ పితరుడైన అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎలా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎలా నిబంధన నిలుపుకోవాలనేది పెద్ద సవాలు. దీనికి జవాబుగా వచ్చిందే ఏంటి అంటే సమాజ మందిరం. వీళ్ళేం చేయడం మొదలుపెట్టారంటే, ఎలా దేవాలయం లేకపోయింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని చదవడం, ప్రార్థించడం, ఆ ధర్మశాస్త్రాన్ని ఉన్న వ్యక్తుల్లో ఎవరైతే బెస్టో వాళ్ళు దాన్ని బోధించడం. ఓకే. ఇది వాళ్ళు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే కొద్ది కొద్దిగా ఈ ధర్మశాస్త్రం చదవడం, ప్రార్థించడం, బోధించడం ఏదైతే ఉందో అది ఒక సిస్టమ్‌గా మారిపోయింది. అదే తరువాత సమాజ మందిర వ్యవస్థగా తయారవ్వడం మనం చూస్తాం. ఓకేనా? తమ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి వారు ఏర్పరచుకున్న సిస్టమ్ ఇది. ఈ సమాజ మందిరాల్లో ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం. వాళ్ళేం చేసేవాళ్ళంటే ప్రతి విశ్రాంతి దినాన కూడుకొని, ప్రతి విశ్రాంతి దినాన ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని చదివి వినిపించేవారు. అదే విధంగా తరువాత ఈ సమాజ మందిరాలు ఎలా అయ్యాయంటే, యూదులకి పాఠశాలలుగా తయారయ్యాయి. చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇది ధర్మశాస్త్రాన్ని బోధించే విద్యాలయాలుగా తయారవ్వడం మనం చూస్తాం. హెబ్రీ భాష నేర్పించేదిగా, ధర్మశాస్త్రం నేర్పించేదిగా, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర నేర్పించేదిగా, తర్వాత వాళ్ళకు ప్రార్థనలు నేర్పించే ఒక విద్యాలయంగా కూడా ఈ యొక్క సమాజ మందిరాలు తోడ్పడ్డాయి. అయితే బలి అర్పణ అటువంటివి సమాజ మందిరాల్లో ప్రధాన కేంద్రంగా మారలేదు గానీ, ప్రార్థన, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడమే కేంద్రంగా మారడం మనం చూస్తాము. ఇదే విషయాన్ని, ఈ సమాజ మందిరాల విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా చూస్తాం. ఈవెన్ ఈ సమాజ మందిరాలు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో కూడా ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకోవడం మనం చూస్తాం. ఆయన అక్కడ ఉన్న సమాజ మందిరాల్లో ప్రవేశించి బోధించినట్టుగా మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 16-21 వచనాలు గమనించినప్పుడు ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా ఆయన ఒక ప్రతి ధర్మశాస్త్ర ప్రతి ఆయన చేతికి ఇచ్చినప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో నుంచి మొదటి వచనాలు ఆయన చదివినట్లుగా కూడా మనము గమనిస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో కూడా సమాజ మందిరాల యొక్క ప్రాముఖ్యత మనం గమనించొచ్చు. అంటే యెరూషలేము దేవాలయానికే పరిమితం అయితే లేఖనాన్ని గురించిన జ్ఞానం అనేది అంత ఎక్కువగా ప్రజలకు అందేది కాదు. సమాజ మందిరాలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాల యొక్క సారాన్ని స్పష్టంగా తెలియజేయడానికి, ప్రజలందరికీ అందడానికి, మెస్సియాను గూర్చిన ప్రకటన, నిరీక్షణను ప్రకటించే వేదికలుగా ఈ యొక్క సమాజ మందిరాలు మనం చూస్తాం. ఈవెన్ అపోస్తలుల యొక్క పరిచర్యలు కూడా మనం చూస్తాం. గతంలో ఇంతకు మునుపు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అపోస్తలులు తమ పరిచర్యలో వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ ఉన్న సమాజ మందిరాలను బేస్ చేసుకోవడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో అంతియోకులో ఒక సమాజ మందిరం, 17వ అధ్యాయం తెస్సలోనికలో సమాజ మందిరం చూస్తాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం బెరయలో సమాజ మందిరాలు చూస్తాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం కొరింథులో సమాజ మందిరం చూస్తాం. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో కూడా మనం సమాజ మందిరాలు చూస్తాం. ఇప్పుడు సమాజ మందిరాలు ఇండైరెక్ట్ గా ఎలా తయారయ్యాయి అంటే, దేవుడు ఎలా సిద్ధపరిచాడంటే, అవి క్రైస్తవ మిషన్ కేంద్రాలుగా అయ్యాయి. ఒక మాటలో చెప్పాలంటే, దేవాలయం లేని సమయంలో తమ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి యూదులు ప్రారంభించిన అది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే కాలానికి ఎలా తయారయ్యాయి అంటే, క్రిస్టియానిటీకి ఎలా తయారయ్యాయి అంటే ఒక పుల్పిట్ గా మారిపోయాయి. ఒక స్టేజ్ గా మారిపోయాయి.
యేసుక్రీస్తు వారి పరిచర్యకు కానివ్వండి, యేసుక్రీస్తు వారు వచ్చిన శిష్యుల పరిచర్యకు కానివ్వండి, యేసుక్రీస్తుని గూర్చి సర్వమానవాళికి ప్రకటించడానికి స్టేజెస్ ఏంటి అంటే సమాజ మందిరాలు. అద్భుతమైన రీతిలో దేవుడు సమాజ మందిరాల్లో ప్రపంచానికి ప్రభువును గూర్చి పరిచయం చేయడానికి, ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి, ప్రవక్తలను నేర్పించడానికి, ఆ విశ్వాసాన్ని కంటిన్యూయస్‌గా ప్రకటించడానికి, ప్రజలకు నూరిపోయడానికి సమాజ మందిరాలు హేతువయ్యాయి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది బబులోను చెర ద్వారా దేవుడు ఏ విధంగా ప్రజలను సిద్ధపరిచాడు. రెండోది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చెదరగొట్టడం వల్ల దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడు. చెదిరిపోయిన యూదుల ద్వారా సమాజ మందిరాలు కడితే సమాజ మందిరాలను ఏ విధంగా దేవుడు సువార్తకు సిద్ధం చేశాడు. ఇప్పటి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ విషయంలో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ లేకపోతే మనం ఫర్దర్ డిస్కషన్‌లోకి వెళ్దాం. బబులోను చెర ద్వారా దేవుడు ప్రజలను సిద్ధపరచడం గానివ్వండి, చెదిరిపోయిన యూదుల విషయం గానివ్వండి, తర్వాత సమాజ మందిరాలు గానివ్వండి. మంచిది. మీకేం డౌట్స్ లేకపోతే ఫర్దర్‌గా మనం ఇంకొక అంశాన్ని మనం ధ్యానించేద్దాం. నెక్స్ట్ విషయం ఏంటంటే సెప్ట్యూజెంట్ పాత నిబంధన ట్రాన్స్‌లేషన్ హీబ్రూ నుండి గ్రీక్. హీబ్రూ నుండి గ్రీక్. చూడండి దేవుడి అద్భుతమైన ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి విగ్రహారాధన తొలగియడం ఒక ఎత్తైతే, ఇశ్రాయేలు ప్రజలను ప్రపంచవ్యాప్తానికి చెదరగొట్టడం ఇంకొక ఎత్తైతే, దానికి ప్రధానంగా సమాజ మందిరాలు సిద్ధపరచడం ఒక ఎత్తైతే, ఇప్పుడు సమాజ మందిరాలను బేస్ చేసుకొని అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఈవెన్ అన్యులకు కూడా దేవుడి వాక్యాన్ని చదివే భాగ్యం, దేవుడి వాక్యం చదవడం ద్వారా దేవుడి కుమారుని గూర్చిన నిరీక్షణ ఆ ప్రజలకు కూడా వెళ్ళే విధంగా, ఆ ప్రజలు కూడా ఆ నిరీక్షణ పొందుకునే విధంగా దేవుడు వాళ్ళ చేతుల్లోనికి గ్రీకు భాషలోనికి దేవుడు బైబిల్‌ను తర్జుమా చేయించడం ఒక అద్భుతం. సెప్ట్యూజెంట్ అంటే అర్థం ఏంటి అంటే పాత నిబంధన హీబ్రూ నుండి గ్రీకుకు తర్జుమా చేస్తారు. దాన్ని మనం ఏమంటామంటే సెప్ట్యూజెంట్ అంటాం. గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడిన బైబిల్‌ని మనం ఏమంటాం? సెప్ట్యూజెంట్ అంటాం. సెప్ట్యూజెంట్ అంటే అర్థం 70. ఇవి రోమన్ లెటర్స్. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10, 70. కొంతమంది నమ్మేదేంటంటే ఈ యొక్క సెప్ట్యూజెంట్‌ని సుమారు 72 మంది యూదా పండితులు అనువదించారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అసలు సెప్ట్యూజెంట్ ఎందుకు అవసరమైంది? ఇది మనం ఆలోచించాలి. సెప్ట్యూజెంట్ ఎందుకు అవసరమైంది? వాస్తవానికి అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచినప్పుడు ఆయన చేసింది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా గ్రీకు భాషను పరిచయం చేశాడు. ఎప్పుడైతే ఈ గ్రీకు భాష పరిచయమైందో వ్యాపారస్తుల మధ్యలోనికి, సైనికుల మధ్యలోనికి, అధికారుల మధ్యలోనికి ఒక కామన్ లాంగ్వేజ్‌గా, యూనివర్సల్ లాంగ్వేజ్‌గా ఈ యొక్క గ్రీకు ప్రఖ్యాతి చెందింది. అందరికీ అలవాటైపోయింది. ఇప్పుడు చాలా మంది చెదిరిపోయిన యూదులు కూడా వాస్తవంగా చెప్పాలి అంటే హీబ్రూ మర్చిపోయారు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాం. ఎవరైనా ఏరే రాష్ట్రానికి వెళ్ళిపోయారనుకోండి. అక్కడ అక్కడ 1 జనరేషన్ సెటిల్ అయిపోతే వాళ్ళ పిల్లలకు తెలుగు రాదు. వచ్చినా అరకొర వస్తది తప్ప చదవడం అనేది కష్టమవుతుంది కదా! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదుల్లో ఎంతమందికి హీబ్రూ తెలుసు? కష్టం. చాలా కష్టం. హీబ్రూను మర్చిపోయిన యూదులు చాలా మంది. ఇప్పుడు హీబ్రూ చదవడం ఎలా అవుతుంది వీళ్ళ వల్ల? కష్టం. కాబట్టి వీళ్ళేం చేయడం మొదలుపెట్టారంటే, హీబ్రూ చదవలేకపోవడం వల్ల గ్రీక్ మాట్లాడడం వీళ్ళకి అర్థమవుతుంది. గ్రీక్ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వారు దేవుని వాక్యాన్ని చదవడానికి గ్రీకు అనువాదం వీళ్ళకి బాగా అవసరమైపోయింది. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ తర్జుమాను పూనుకోవడానికి దేవుడు అధికారుల హృదయాన్ని ప్రేరేపించడం మనం చూస్తాం. వాస్తవానికి
ఈ గ్రీకు రాజుల్లో ఒక రాజు ఏం చేస్తాడంటే అలెగ్జాండ్రియా అనే ఈ పట్టణంలో వాస్తవానికి ఇది ఐగుప్తులో ఉంది. తను ఒక లైబ్రరీ పెడతాడు. ఆ లైబ్రరీలో యూదుల యొక్క గ్రంథాలు కూడా తర్జుమా చేయబడి ఉంటే బాగుంటుంది అన్న తన ఆశ. ఆ కలెక్షన్ అక్కడ కూడా ఉంటుంటే బాగుంటుంది అన్న తపన దేవుడు తన గుండెల్లో పెట్టడం వలన తను 72 మంది యూద పండితులను పిలిపించి తర్జుమా చేయించడం మనం చూస్తాం. ఆ ఆశ ప్రపంచ దేశాలకి ఈ యొక్క గ్రీక్ బైబిల్ అందే విధంగా చేసింది. మొదట పంచగ్రంథాలు చేశారు. తర్వాత మిగిలిన పాత నిబంధన గ్రంథాలను కూడా గ్రీకులోకి రావడం మనం చూస్తాం. అలెగ్జాండ్రియాలో అప్పుడు ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. ఓకే, వాస్తవానికి సిటీ గొప్ప విద్యా కేంద్రంగా, ఎడ్యుకేషనల్ సెంటర్గా ఈ యొక్క గ్రీక్ టైంలో ఉండడం మనం చూస్తాం. అది ఒక హేతువైంది. ఈ సెప్టూజెంట్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, ఈ గ్రీక్ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, ఇది కేవలం హీబ్రూ మర్చిపోయిన యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా అద్భుతమైన రీతిలో ఉపయోగపడింది అనడంలో ఏ విధమైన సందేహం ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ యూదులు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయారో, చెదిరిపోయిన వీళ్ళు దేవుని గురించి చెప్పడమే అప్పటి వరకు వీళ్ళు విన్నారు. అయితే విన్న తరువాత దేవుణ్ణి వెంబడించాలని ఆశ కలిగిన ఈ ప్రజలకు ఆ దేవుని ద్వారా వచ్చిన లేఖనాలను చదివే గొప్ప అద్భుతమైన అవకాశాన్ని అందించింది గ్రీకు ట్రాన్స్లేషన్. వాళ్ళు తమ కంటితో చూచి చదవగలిగారు మెస్సీని గురించిన ప్రవచనాలు ఇవన్నీ. రెండవ అద్భుతమైన విషయం ఏంటంటే, సువార్తకి ఏ విధంగా ఇది దోహదపడిందంటే, పౌలు అదేవిధంగా మిగిలిన అపోస్తలు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాడిన బైబిల్ ఏంటి అంటే గ్రీక్ బైబిల్. గ్రీకు అనువాదం వాళ్ళు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఆ ప్రాంత ప్రజలకు అందించడానికి హేతువైంది. ఒకవేళ గ్రీక్ బైబిల్ లేకుండా ఓన్లీ హీబ్రూ బైబిల్ ఉంటే అది చెప్పడం, దాన్ని ధ్యానించడం కష్టమయ్యేది. అందుకే మనం బెరయ సంఘాన్ని చూస్తాం, వాళ్ళు లేఖనాలను పరిశీలించినట్టుగా మనం చూస్తాం. మత్తయి కానివ్వండి, లూకా కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, వాళ్ళు పత్రికలు రాసినప్పుడు, గాస్పల్స్ రాసినప్పుడు అవి గ్రీకులో రాయడం మనం చూస్తాం. ఆ గ్రీకులో రాసినప్పుడు వాళ్ళు పాత నిబంధన వాక్యాలను కోట్ చేసినప్పుడు అవి గ్రీక్ లాంగ్వేజ్ లో ఉన్న బైబిల్ నుంచి, సెప్టూజెంట్ లో నుంచి వాళ్ళు కోట్ చేయడం కూడా మనం చూస్తాం. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ఇన్నిసార్లు నొక్కి చెప్తున్నానంటే, సెప్టూజెంట్ అనేది ఏదో ఒక రాజు హృదయంలో పుట్టిన తపన వలన జరిగిన పని కాదు. దేవుడు మహారాజైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు తనను గూర్చిన సువార్త సర్వమానవాళికి అందునట్లు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన ఒక విషయం అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఈవెన్ సెప్టూజెంట్ ద్వారా కలిగిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐడియాస్ అన్నమాట. గ్రీక్ లాంగ్వేజ్ లో ఉన్న ఐడియాస్, ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి యేసుక్రీస్తుని గురించి ఇంకొద్దిగా వాళ్ళకు పరిచయం చేయడానికి సులువైంది. ఆల్రెడీ గ్రీకులోకి ట్రాన్స్లేషన్ అయింది కాబట్టి ఇప్పుడు త్వరగా ఆ పదాలు వాళ్ళకి అర్థమవుతాయి. హీబ్రూలో ఉంది, హీబ్రూ భాషను అనువాదం చేసి మరలా వీళ్ళకి చెప్పాలంటే ఆ పదాలు వీళ్ళకు కొద్దిగా రిలేటెడ్ గా అనిపించకపోవచ్చు, పరిచయం ఉన్నట్టుగా అనిపించకపోవచ్చు. కానీ సెప్టూజెంట్ లోనికి ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఆ ట్రాన్స్లేట్ చేసిన ఈ ప్రతులు చదివినప్పుడు వాళ్ళకు వాళ్ళ ఐడియాస్ కొన్ని అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నోమోస్ అంటే ధర్మశాస్త్రం లేదా లా, కురియోస్ అంటే ప్రభు అని, డికయోస్తుని అంటే నీతి అని, క్రిస్టోస్ అంటే మెస్సయ్య అని, ఇలాంటి పదాలు త్వరగా యూదులు, అన్ని జనులు, అదేవిధంగా హీబ్రూ మర్చిపోయిన యూదులు అర్థం చేసుకోవడానికి హేతు అవుతుంది.
రైట్. ఈ విధంగా దేవుడు గ్రీకు తర్జుమాను ఉపయోగించుకొని ఆయన ప్రపంచాన్ని తన కుమారుడిని అంగీకరించడానికి సిద్ధపరిచారు. నెక్స్ట్ ఇవి సంఘాల్లో ఉన్నాయి. అన్ని సంఘాల్లో ఈ యొక్క గ్రీక్ ప్రతులు వాడబడ్డం కూడా మనం చూస్తాం. ఓకే అండి. ఇప్పటి వరకు చెప్పిన ఈ విషయం అంతా క్లారిటీగానే ఉందా? ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మేము లాస్ట్‌లో వచ్చామండి, మధ్యలో వచ్చామండి, మాకు అర్థం అవ్వలేదు అంటే యూ కెన్ ఆస్క్. మీరు అడగొచ్చు. ఏ విషయం అర్థం కాలేదో ఇప్పుడే. అర్థం కాకుండా అలానే వినొద్దు. ఏదైనా సందేహం ఉన్నా దాన్ని అడగండి. లేదా ఏదన్నా ఫర్దర్ ఎక్స్‌ప్లనేషన్ అవసరం అవుద్ది ఆ విషయంలో అంటే దాన్ని మీరు అడగండి ప్లీజ్. ఉన్నారా? మైక్ ఆన్ చేసి వెళ్ళిపోయారా? అంత క్లియరేనా? ఏది డౌట్ లేదా? సురేష్ ఓకే అన్నాడనుకోండి ఇబ్బంది లేదు. ఎందుకంటే సైనింగ్ చేస్తాడు. కొంతమంది సైనింగ్ చేసినోళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైందంటే ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా అనేది ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మీరు మాట్లాడండి. లేని పక్షంలో ముందుకు వెళ్దాం. ఓకే. ఎవరికి ఏమీ లేని పక్షంలో క్యారీ ఆన్ బ్రదర్. అంటే గ్యాప్ ఇస్తే మంచిదని సిస్టర్. ఒక పాట గాని అంటే ఇందాకలా అన్నట్టు ఒక గేమ్ గాని ఒక 5 మినిట్స్ ఆడిస్తే అంటే విన్నట్టే అనిపిస్తుంది గానీ ఇవి ఒక్కసారిగా హెడ్ హీట్ అవుతాయి. ఓకే. ఓకే. ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కవర్ చేసింది ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి. ఏమన్నా ఎక్కడైనా సందేహాలున్నా లేకపోతే ఫర్దర్‌గా ఏమన్నా ఆ టాపిక్ గురించి మాట్లాడితే బావుంటది అని ఏమన్నా ఉంటే గనక మాట్లాడొచ్చు. సుప్రియ ఓకేనా? రైట్. ఓకే. ఏమన్నా మాట్లాడాలి అంటే గనక ఆ విషయం గురించి మాట్లాడండి. ఈరోజుతో మనకి అది అయిపోతుంది కాబట్టి ఆ టాపిక్ అంతా ఆ యొక్క స్పాన్‌లో జరిగినటువంటివన్నీ కూడా కవర్ అవుతాయి. సో, మీకేదైనా డౌట్ ఉంటే ఇప్పుడే మాట్లాడండి. బ్రదర్ నాకొకటి ఏంటంటే ఇది యేసుక్రీస్తు వారు అరామిక్ మాట్లాడారు అని అంటారు గదా! అవునండి. ఇప్పుడు దాంట్లో లిటరేచర్ లేదా బ్రదర్? అరబిక్ వాస్తవానికి అది రోమన్ లాంగ్వేజ్. ఓకే. పైగా ఈ పాలెస్టైన్ కామన్ లాంగ్వేజ్ కూడా తర్వాత హీబ్రూ ఫస్ట్ రిలీజియస్ లాంగ్వేజ్ అయితే తర్వాత ఇది అరబిక్, తర్వాత వ్యాపారానికి వాటికి వచ్చేసరికి గ్రీక్. ఓకే. ఇప్పుడు అంటే ఇదంతా కూడా ఇప్పుడు వరకు జరుగుతున్నదంతా కూడా ఎజ్రా నెహెమియా కాలం అయిపోయిన తర్వాతదేది కదా ఇదంతా కూడా? అంటే చెరకు వెళ్ళిందైతే వాళ్ళకి ముందు నుంచి. ఈ సినగోగ్స్ అవన్నీ కూడా ఎజ్రా కాలం నుంచి. ఓకే. రైట్. ఇంకేమైనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. అది ఒరిజినల్‌గా వీళ్ళు రాసింది ఏ లాంగ్వేజ్‌లో బ్రదర్ ఇది? ఎజ్రా నెహెమియా వీళ్ళందరూ రాసిన లిటరేచర్ అది హీబ్రూ అండి. హీబ్రూలోనే రాసారా? హీబ్రూ అవును.
కొన్ని భాగాలు మాత్రం అరామిక్. అది దానియేలు గ్రంథంలో ఉంటాయి. అంటే వీళ్ళకి ముందు నుంచి ఈ రోమా వాళ్ళ పరిచయం కంటే ముందు నుంచి వాళ్ళకి లిటరేచర్ వచ్చు. లైక్ వాళ్ళకి రాయటం ఆ లాంగ్వేజ్. అంటే అరామిక్ ఇన్ఫ్లుయెన్షియల్ అండి కొద్దిగా. బాబిలోనియన్ లాంగ్వేజ్ తో పాటు అంటే సహజంగా మనం అది బాబిలోనియన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అయి ఉండాలి అరామిక్ ప్యాక్. అంటే మోషే దగ్గర నుంచి కూడా అదే లిటరేచర్ వచ్చింది కదా. లేదండి. వాళ్ళు హీబ్రూనే. అరామిక్ మనం కొద్దిగా చూసే దానియేలులోనే. వాళ్ళు కూడా హీబ్రూలోనే రాశారా మోషే వాళ్ళు కూడా? అవునండి. ఓకే బ్రదర్. హీబ్రూనే. బ్రదర్ ఏదో మాట్లాడుతున్నారు. మీరు స్లోగా మాట్లాడుతున్నారా లేదంటే? నాది వాయిస్ రావట్లేదా? అది హలో వినిపిస్తుంది. అదే బ్రదర్ అంటే అది డౌట్ ఉంది. ఇంకా కంటిన్యూ చేయండి బ్రదర్. థ్యాంక్ యూ. అంటే మోషే కాలం నుంచి కూడా హీబ్రూ ఉందండి. అది అప్పుడే వచ్చిన లాంగ్వేజ్ ఏం కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇది రోమా వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని రోమన్స్ కాలంలో కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే ఈ హీబ్రూ లాంగ్వేజ్ ఈ అరామిక్ అనేది వాస్తవానికి అరామిక్ రూట్స్ లేదు, ఇది హీబ్రూ నుంచి వచ్చింది అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే కనెక్టెడ్ లాంగ్వేజ్ అంటే మిక్స్డ్ లాంగ్వేజ్ గా చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది అరామిక్ గురించి. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ దట్. అంటే బ్రదర్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ 400 years కూడా కంప్లీట్ గా ఈ రోమన్స్ ఇదే కానీ ఇంకా ఎవ్వరు కూడా వచ్చింది లేదా? లేదండి, అలా కాదు. వాస్తవానికి రోమన్స్ వచ్చింది చివరి 400 years లో లాస్ట్ మనం మాట్లాడుకోవాలంటే 60 years అంతే. ఓకే. మిగిలినది బబులోనో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పార్సికుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, గ్రీకుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రోమన్స్ ఉంది. ఓకే. రోమన్స్ వల్ల మేజర్ గా మనకు జరిగిన మేలు ఏంటంటే పొలిటికల్ ప్రిపరేషన్. ఫస్ట్ లో మనం డిస్కస్ చేసాం కదా, రాజకీయపరమైన సిద్ధత అని. అవునవును. అది రోడ్డు కానివ్వండి, రోడ్డు రవాణా కానివ్వండి, రోమన్ పీస్ కానివ్వండి, ప్యాక్స్ రోమనా కానివ్వండి, పోస్టల్ సిస్టమ్ కానివ్వండి, అన్ని రాజ్యాలను ఒక రాజ్యం కిందకి తీసుకురావడం కానివ్వండి, ఇప్పుడు మేజర్ గా రోమన్స్ వల్ల జరిగింది. ఓకే. ఇప్పుడు ఆ పీరియడ్ లో అసలు ఏ రకమైనటువంటి ప్రవక్త గాని ఎవ్వరు లేరా ఆ టైంలో? అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్తగా ఎవరు లేరు. కొంతమంది క్లెయిమ్ చేసుకొని అబద్ధాలు ప్రవచించిన వాళ్ళు ఉన్నారు, కానీ నిజ ప్రవక్తలుగా గుర్తించబడిన వాళ్ళు ఎవరు? మరి అంటే వీళ్ళు ప్రార్థనలు వీళ్ళు చేసేవి ఇది కంటిన్యూ అట్లా చేస్తూ ఉండేవాళ్ళ అలాగా? అవును. దేవుడి స్వరం లేదు కానీ ప్రజల్లో మాత్రం ఆత్మీయ భావం ఉంది. దేవునిపైన శ్రద్ధ, భక్తి బాగా పెరిగింది ఈ సమయంలో. ఎందుకంటే బాగా శ్రమల గుండా వెళ్తుండేసరికి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే త్వరగా మెస్సయ్య వస్తాడనే నిరీక్షణకు దారితీసేది. వాళ్ళు నలుగుతున్న కొలది వాళ్ళకి మెస్సయ్య వస్తాడని వాళ్ళు శ్రమ పొందుతున్న కొలది ఆ యొక్క ఆశ ఇంకొద్దిగా పెరిగేది. ఓకే. ధర్మశాస్త్రాన్ని ఇంకొద్దిగా గట్టిగా పాటించాలి, మెస్సయ్య వస్తాడు, మన రాజు వస్తాడు త్వరలో. ఆ తపన వాళ్ళను ఆ విధంగా లీడ్ చేసి. మరి అంటే ఇప్పుడు లిటరేచర్ లో సారీ లైక్ వాక్యంలో స్పష్టంగా యేసుక్రీస్తు వారు లైక్ మెస్సయ్య ఈ విధంగా వస్తారు అని ఉండి కూడా ఎందుకని వాళ్ళు నమ్మలేకపోయారు? అంటే అందరూ నమ్మలేకపోయారా, కొంతమంది మాత్రమే నమ్మలేకపోయారా అన్నది? మీరే చదువుతారు ఆన్సర్. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో
3,000 మంది రక్షించబడ్డారని ఉంది కదా! అవును. వాళ్ళు యూదులా? అన్యులా? 2 రకాలైన వాళ్ళు ఉంటారుగా. కాదు. కాదా? వాళ్ళు యూదులు. ఎందుకంటే పస్కా పండుగకొచ్చింది, ఈ పెంతెకోస్తు పండుగకొచ్చేది యూదులు. ఓకే. ఓకే. తర్వాత, తర్వాత అదే అధ్యాయం మళ్ళీ ఇంకొక అధ్యాయం పోతే మనకు 5,000 మంది మారారని ఉంటుంది కదా! ఆ! అదే అపొస్తలుల కార్యాల్లో యెరూషలేములో సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో యూదులే సంఘంలో చేర్చబడ్డారని ఉంటుంది. యెరూషలేములో రక్షించబడిందల్లా యూదులే. అన్ని జనులు అక్కడ నివాసం ఉండడం కష్టం. అనేక ఓకే. మంది యూదులు మారారు. అనేక మంది యూదులు మారారు. అందుకే మనం ప్రతి సంఘంలో గూడా ఈ వాదనలు కనపొస్తాయి. క్రీస్తు యేసునందు యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు స్లేవ్, మాస్టర్ అండ్ స్లేవ్ ఆ డిఫరెన్స్ లేదు. దాసుడనియు, స్వతంత్రుడనియు భేదం లేదు అని గలేషియన్స్ 3:28లో మనం చూస్తాం. తెలుగు రాష్ట్రం. ఎందుకు ఈ వాదన అంటే యూదులు ఉన్నారు. అనేక మంది యూదులు రక్షించబడ్డారు. కొందరు మాత్రమే మొండిగా ఉండి నమ్మలే. కారణం ఏంటంటే అది వాళ్ళ స్థానాలు కోల్పోతారనో, అంటే వాళ్ళకు జూయిష్ కస్టమ్‌లో వాళ్ళకున్నది. రెండవది వాళ్ళు క్రీస్తును చూసిన విధానం ఏంటంటే ఆయన వచ్చి రాజ్యం చేస్తాడని. ఆయన ప్రభువారేమో రాజ్యం చేయకుండా స్లో మీద చనిపోయాడు. వాళ్ళకి ఒక శాపగ్రస్తుని రాజుగా భావించడం కొంతమందికి అర్థం అవ్వదు. మనం గూడా అంతే. కొన్నిసార్లు మనకు వి విల్ కీప్ అవర్ ఓన్ రూల్స్. మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బియాండ్ దేవుడు చేసినా మనం నమ్మం. ఇప్పుడు మీరే ఉన్నారు. దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేశారు. మీకు మీ డినామినేషన్ కొన్ని రూల్స్ ఉంటాయి. డినామినేషన్ రూల్స్‌కి దేవుడు ప్రత్యేకంగా చేస్తే మనం దానిని అంగీకరిస్తాం. అవసరమైతే అవకలోనికి సాతాను చెప్పిందంటాం. మనమే వాడిని అవసరమైతే సిలువేస్తాం. అలాంటి క్రైస్తవంలో జరిగినవి చాలా. ఈ మతం ఔఢ్యం ఏం చేస్తదంటే సత్యాన్ని కనుమరుగు చేస్తది. అది. అది జరిగింది ఇప్పుడు. ఓకే. ఓకే బ్రో. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వారు ఇప్పటికీ పాత నిబంధన చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆ ముసుగుంది అంటాడు. క్రీస్తునందు నెరవేరిన సంగతి వాళ్ళకు కనపట్టల. వెలుగు ప్రకాశించకుండా వాళ్ళు ముసుగు వేయబడినట్టుగా చదువుతారు. క్రీస్తులో ఆ ఛాయ, ఆ నిరూపణ జరిగిందన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే అండి. మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాం. గ్రీకు సంస్కృతి మరియు తత్వశాస్త్రం. దేవుడు ఏ విధంగా గ్రీకు సంస్కృతి మరియు వారి యొక్క తత్వశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రపంచం రిసీవ్ చేసుకోవడానికి ఇవి ఏ విధంగా హేతువయ్యాయన్న విషయాన్ని మనం ధ్యానించాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలిచిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే అంతటా గ్రీకు భాష మాట్లాడడం మాత్రమే కాకుండా గ్రీకు సాహిత్యం, గ్రీకు విద్య, అదే విధంగా గ్రీకుల యొక్క తత్వశాస్త్రం, వాళ్ళ కల్చర్, కళలు గానివ్వండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం మన కళ కదా! మన భారతదేశంలో వాళ్ళకేవైతే ఉన్నాయో అలాంటివి గానివ్వండి, రాజకీయ ఆలోచనలు గానివ్వండి, వీటన్నిటిని ప్రపంచమంతా గూడా ఈ హెలెనైజ్ చేయబడాలి. అందరూ గ్రీకుల్లాగా ఆలోచన జేయాలి. గ్రీకు యొక్క ఈ ఈ కల్చర్ ఏదైతే ఉందో అది అందరికి రావాలి అని చెప్పి తను ఒత్తిడి చేసేసాడు. తన సైన్యాన్ని ప్రోత్సహించేవాడు ఇంటర్ కల్చరల్ మ్యారేజ్ చేసుకోవడానికి. అదే విధంగా తను వెళ్ళిన చోటల్లా సైనికులకు ఇంటర్ కల్చరల్ మ్యారేజ్ చేస్తూనే అక్కడ కొంతమంది గ్రీకులను ఉంచేవాడు నివాసం కోసం. కారణం ఏంటంటే వాళ్ళు హెలెనైజ్ చేయాలి. అందరిని కూడా తమ కల్చర్, తమ భాష, తమ విద్య, తమ ఫిలాసఫీ, వేదాంతం ఇవన్నీ కూడా వాళ్ళకి అబ్బేటట్టు చేయాలి అన్నది ఈ యొక్క అలెగ్జాండర్ యొక్క కోరిక. ఇది చాలా ప్రభావితం చూపించింది. మొట్టమొదటిగా మనం గ్రీకు యొక్క వేదాంతాన్ని గమనిస్తే సోక్రటీస్ ఎవరైతే ఉన్నారో
సోక్రటీస్ ట్రూత్ అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? అనే ప్రశ్నతో తను చేస్తాడు. సోక్రటీస్ మెథడ్ అని మనం అంటాం. సోక్రటీస్ మెథడ్ అంటే తను క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్‌లో టీచ్ చేసేవాడు. ఏదైనా సరే తను ప్రశ్నించేవాడు. సోక్రటీస్ ఫిలాసఫీలో మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే సత్యం. బట్ సోక్రటీస్ చెప్పలేకపోయిందంటే సత్యం అంటే ఏంటో. ఇప్పుడు ప్లేటో కూడా ఆహ్, జస్టిస్ గురించి, న్యాయం గురించి చెబుతాడు. అరిస్టాటిల్ ఏమో సత్యం గురించి చెప్తే, ప్లాటో ఏమో న్యాయం గురించి, అదే విధంగా పరిపూర్ణ సత్యం ఉంది. ఆ పరిపూర్ణ సత్యము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే సరిగా పాలన చేయగలుగుతారని మనోడు ఈవెన్ పరిపాలన ఇటువంటివి కూడా ఫిలాసఫర్సే రూల్ చేస్తే బాగుంటది అన్న భావం కలిగి ఉంటాడు. అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏమో హైయెస్ట్ గుడ్ ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నదంతా కూడా అంటే క్రియేట్ చేయబడిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశ్యం ఉంది. అంటే వీటిని మనం ఎలా ఆలోచన చేయాలంటే, అనాగరికులుగా ఉండి ఎప్పుడూ కూడా సత్యం, న్యాయం, అదే విధంగా ఒక ఉద్దేశ్యం అంటే రీజనింగ్ అనేది చాలా తక్కువున్న సమయంలో ఈ గ్రీకు తత్వశాస్త్రం ఏం చేసిందంటే ప్రజలను ఆలోచింపజేసింది. ప్రజలను ఆలోచింపజేసింది. సత్యం అంటే ఏంటి? అసలు న్యాయం అంటే ఏంటి? అసలు మనం ఎందుకున్నాం? వస్తువులు ఎందుకున్నాయి? ఇలా రీజనింగ్ చేయడం స్టార్ట్ అయింది. దాన్ని ప్రభావితం చేసింది గ్రీక్ తత్వవేత్తలు. తర్వాత స్టోయిక్ ఫిలాసఫీ కూడా అంతే. స్టోయిక్ ఫిలాసఫీ అయితే ఇంకొద్దిగా ఇన్నర్‌గా వెళ్తుంది. అదేంటంటే మనం బాధల్ని ఎలా ఓర్చుకోవాలి? ఆ ఆశ నిగ్రహం, ఆత్మ నిగ్రహం అని ఎలా ఉండాలి? ఇలాంటి ఆధ్యాత్మిక బోధలను కూడా స్టోయిక్ స్టోయిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని బోధించడం మనం చూస్తాం. అదేవిధంగా వాళ్ళు లోగోస్ గురించి చెప్తారు. వాక్. తర్వాత ఎపిక్యూరియనిజం అండ్ బోత్ నెగెటివ్ అండ్ పాజిటివ్. ఎపిక్యూరియనిజం అయితే ఎపిక్యూరియన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే వాస్తవానికి విపరీతంగా భయపెట్టేవాళ్ళు ఈ మతాధికారులు. దేవుడు నీ మీద కోపం ఉంది. దేవుడికి ఆగ్రహం ఉంది. దేవుడు ఈరోజు నిన్ను శిక్షిస్తాడు. నీ కుటుంబం మీద శాపం తెస్తాడు. ఇలాంటి మూఢనమ్మకాలను బోధిస్తూ ఉన్నప్పుడు వీళ్ళేం చేశారంటే ఎపిక్యూరియన్ అసలు దేవుడే లేడు. మీరు భయపడొద్దు అనే నెగెటివ్ యాస్పెక్ట్‌లో వచ్చి ప్రజలను ఆదరించడం మొదలుపెడతారు. అందుకే మనోడు తెచ్చే ఒక బోధ ఏంటంటే సుఖించు, తిను, త్రాగు. రేపు మనం చనిపోతాం. అనే బోధ తీసుకొచ్చేది ఇతనే. భయాల నుండి ప్రజలకు విముక్తి కలగాలి. దేవుళ్ళు అసలు మానవ జీవితంతో జోక్యం చేసుకోరు అన్న అలాంటి బోధలు కూడా ఎపిక్యూరియన్ తీసుకొస్తారు. తర్వాత సినిక్స్ అనే కొంతమంది. వీళ్ళేంటంటే భౌతిక సంపదను తిరస్కరించడం, సామాన్య జీవితాన్ని ప్రోత్సహించడం, సమాజపు విలువలు ఇటువంటి వాటిని పెంపొందించే ప్రయత్నం. ఇప్పుడు ఈ విషయాలన్నీ గూడా ఎందుకు మనం ఆలోచన చేస్తున్నామంటే, ఇటు అరిస్టాటిల్ గానివ్వండి, ప్లాటో గానివ్వండి, సోక్రటీస్ గానివ్వండి, స్టోయిక్స్ గానివ్వండి, సినిక్స్ గానివ్వండి, ఎపిక్యూరియనిజం గానివ్వండి, ఇవన్నీ మానవులను ఏ విధంగా ప్రభావితం చేశాయంటే, మనిషి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇదెందుకు కాదు? ఆధ్యాత్మిక చింతన లేని మానవ జీవితంలో
ఆధ్యాత్మిక చింతనలను, దేవుడి గూర్చిన ఆలోచనలను, మరణం తరువాత ఉన్న జీవితాన్ని, మరణం తరువాత మానవునికి ఏమవుతుందన్న విషయాలను ప్రశ్నించే విధంగా చేసింది గ్రీకు తత్వశాస్త్రం. మీరనొచ్చు, మళ్ళీ ధర్మశాస్త్రం చేయలేదా అని. చేసింది. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది గ్రీకు తత్వశాస్త్రం. గ్రీక్ హెలనైజేషన్ వలన ప్రపంచ దేశాల్లో ఉన్న మానవులు ఆలోచించడం, ప్రశ్నించడం ఆరంభించారు. అయితే గ్రీకు తత్వశాస్త్రానికి ఒక పరిమితి ఏర్పడింది. అదేంటంటే, ఇది మానవులను ప్రశ్నించే విధంగా, ఆలోచించే విధంగా నడిపించిందే కానీ, జవాబులు ఇవ్వలేకపోయింది. తృప్తిపరచలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడెవరు? సత్యమేంటి? నీతేంటి? జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? మరణం తర్వాత ఏం జరుగుతుంది? ప్రశ్నలే. కానీ సరైన జవాబు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు ఇది ప్రభావితం చేసింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఎలా ప్రిపరేషన్ చేసిందంటే, ఇప్పుడు మీ అందరికి ఉన్న ఇదే ప్రశ్న. దేవుడెవరనే ప్రశ్న మనకుంది. నీతి అంటే ఏంటో ప్రశ్న మనకుంది. సత్యం అంటే ఏంటో ప్రశ్న మనకుంది. మరణం తర్వాత ఏమవుతుందన్న ప్రశ్న మనకుంది. జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి అనే ప్రశ్న మనకుంది. వీటన్నిటికి జవాబు మనకు సువార్తలో దొరకడం మనం గ్రీకు తత్వశాస్త్రం అయితే మానవుని ఆలోచింపజేసి ప్రశ్నలు రేకెత్తే విధంగా చేసిందే కానీ జవాబు ఇవ్వలేకపోయింది. కానీ ఆ జవాబులు యావత్తు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సువార్త వలన ప్రజలు పొందుకున్నారు. ప్రజలకు సత్యం అంటే ఏంటో అర్థమైంది, క్రీస్తు అని. దేవుడెవరో అర్థమయ్యారు. జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటో అర్థమైంది. మరణం తర్వాత జీవితం ఏమవుతుందో అర్థమైంది. మనిషి ఆధ్యాత్మికంగా సంతృప్తి పొందింది యేసుక్రీస్తు ప్రభువారి వలన. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ఏ వ్యక్తి తను దేవుని కనుగొనలేదు అన్న అసంతృప్తి ఏనాడు కలిగి ఉండడు. అది ఆధ్యాత్మికంగా మనం గమనించినాం. ఇంకొకటి, తను పొందిన ఈ నిశ్చయిత దినదినము కూడా స్థిరపరచబడుతుందే తప్ప బాధపడ్డు. అంటే యేసుక్రీస్తు ప్రభువుగా అంగీకరించిన తర్వాత దినదినము ఆ నిశ్చయిత పెరుగుతుంది తప్ప, అదే యేసుక్రీస్తు దేవుడైనా కాదు, అసలు ఎందుకు నేను ఆధ్యాత్మికంగా బలపడటం లేదు అంటే, తనకు వేరొక ఆధ్యాత్మిక విధమైన బోధన లేదా సహాయము ఆశించే స్థితి క్రైస్తవంలో ఉండదు. క్రీస్తు ప్రభువారు ఎనఫ్. క్రైస్ట్ ఇస్ సఫిషియంట్. యేసుక్రీస్తు ప్రభువారు మన ఆధ్యాత్మిక ఆశ యావత్తును తీర్చగలిగిన, నిశ్చయతను మరింత పరిపూర్ణం చేయగలిగిన ఆ సాటిస్ఫాక్షన్, ఆధ్యాత్మిక సంతృప్తి ఏదైతే ఉందో అది సువార్త వలన ప్రపంచానికి అందింది. అందుకని మనం గ్రీకు తత్వశాస్త్రం ప్రభువారు ప్రపంచానికి పరిచయం అవ్వడానికి హేతువైంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గ్రీకు తత్వశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారిని బోధించదని నేను చెప్పటంలే. లేదా గ్రీకు తత్వశాస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి బాట వేసిందని నేను చెప్పటంలే. కానీ దేవుడు గ్రీకు తత్వశాస్త్రం వలన ప్రపంచానికి ఆలోచన నేర్పాడు, ప్రశ్నించడం నేర్పాడు, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక తీవ్రతను పెంచాడు. తద్వారా ప్రభువారి యొక్క బోధ సువార్త వారికి వెళ్ళినప్పుడు దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు త్వరగా ప్రభువుని అంగీకరించడానికి మనం చూస్తాం. అందుకే అనేక మంది గ్రీకులు, అనేక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం మనం చూస్తాం. అన్యజనులు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం మనం చూస్తాం. రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. మీకు ఈ విషయం అర్థమైందని నమ్ముతున్నా. ఏవైనా సందేహాలు ఉన్నాయా ఈ డిస్కషన్ లో? ఇది మాత్రం ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే మనం ఏం చేయాలి? చిన్నదే బట్ ఆ ఐడియా ప్రాముఖ్యం. ఓకే, ఐ డోంట్ వేస్ట్ యువర్ టైం.
ఇందులోనే ఇంకొక విషయం ఏంటంటే, ఇదే సమయంలో గ్రీక్ ఫిలాసఫీ సంస్కృతి విస్తరించిన ఈ సమయంలోనే మనం ఇంకోటి కూడా గమనించొచ్చు ఏంటంటే, ప్రపంచమంతా గూడా ఒక రక్షకుని కోసమైన తపన, వెతుకులాట కూడా మనం గమనించొచ్చు. దీనికి కారణం ఏంటంటే, ఆనాటి కాలం ఇప్పుడు గ్రీకు తత్వశాస్త్రం ప్రశ్నలు రేకెత్తిస్తే, ఆనాడు ఉన్న మతం అసంతృప్తిని కలిగించింది. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్లు ఎంపరర్ వర్షిప్ అని చేసేవాళ్ళు. చక్రవర్తి ఆరాధన అంటారు. చక్రవర్తి ఆరాధన వల్ల ఎవరు తృప్తి చెందుతాడు చెప్పండి? ఒక మనిషిని ఆరాధించడం వల్ల ఇంకొక నిజంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి సంతృప్తి చెందలేడు. రోమన్ మతం బలులు, తర్వాత దేవతల ఆరాధన, చక్రవర్తి ఆరాధన, పండుగలు వీటి పైన పూర్తిగా ఆధారపడి ఎక్కడ ఆధ్యాత్మికత అనేది ఎక్కడ లేదు. వీళ్ళ ఫెస్టివల్స్‌లో గానివ్వండి, మతంలో గానివ్వండి. ఏదైనా ఉంటే బలులర్పించడం, పూజలు జేయడం, చక్రవర్తి ఆరాధన జేయడం. ఎక్కడా కూడా పాప క్షమాపణ, దేవుడితో వ్యక్తిగత సంబంధం ఇలాంటివి అసలు లేవు. దేవుడు ఉగ్రత చూపిస్తాడు కాబట్టి మనం ఆయన్ని ప్లీజ్ చేయాలి. మనం ఆయన్ని శాంతింపజేయాలి. శాంతింపజేయాలంటే బలులర్పించాలి. బలులర్పించేస్తే సరిపోదు. దర్శనం అక్కడి వరకే సరిపోయింది. ఈ బలులు, ఈ యొక్క పండుగలు, ఈ యొక్క ఆరాధనలు వాళ్ళలో ఉన్న ఆధ్యాత్మిక ఆశను తృప్తిపరచలేకపోయాయి. ఇంకా అనేకమైన మిస్టరీ రిలీజియన్స్ ఉన్నాయి. ఈ మిస్టరీ రిలీజియన్స్ ఏం చేశాయంటే వాగ్దానం చేశాయి. మేము శుద్ధీకరిస్తాం. దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరిచేటట్టు చేస్తాం. మరణం తర్వాత జీవితం ఉంది. అమరత్వం ఉంది. అన్ని కొన్ని విషయాలను ఏం చేశాయంటే వీళ్ళు ఎంఫసైజ్ చేశారు. అమరత్వం దొరుకుతుంది. మరణం తర్వాత జీవితం ఉంటుంది. దేవుడితో వ్యక్తిగత సంబంధం అనుభవించొచ్చు అని శుద్ధీకరణ గురించి ప్రజలలో వీటికైన ఆసక్తిని రేకెత్తింపజేశారు. ఉదాహరణకు మనం మిత్రాయిజం చూస్తే మిత్రాయిజం రోమన్ సైనికుల్లో ప్రాచుర్యం పొందిన ఒక మతం. ఇది విశ్వాసం, ధైర్యం, చీకటి పైన విజయం వంటి అంశాలను బోధించింది. అంటే చీకటి పైన ఎప్పుడైనా వెలుగు విజయం సాధిస్తుంది. ఇలాంటి ఎథికల్ టీచింగ్స్ అండ్ స్పిరిచువల్‌గా ఎంఫసైజ్ చేసే కొన్ని. సో, సమరయ్యను మనం గమనిస్తే తాహెబ్ అనే ఒక రక్షకుడి కోసం, ఒక ప్రవక్త కోసం వాళ్ళు వేచి చూసారు. అతడు వచ్చినప్పుడు సత్యాన్ని బోధిస్తాడని, నిజాన్ని బోధిస్తాడని ఒక ఎక్స్‌పెక్టేషన్. బట్ తాహెబ్ అనే వ్యక్తి రాలే. తర్వాత జొరాస్ట్రియనిజం. జొరాస్ట్రియనిజము పర్షియన్ మతం. వీళ్ళు గూడా ఒక భవిష్యత్తు రక్షకుని గురించి వెయిట్ చేశారు. వాళ్ళు సోషాంత్, సోషాంత్ అనే ఒక రక్షకుని గురించి వాళ్ళు బోధించేవాళ్ళు. సోషాంత్, సోషాంత్. ఈళ్ళేమైనా ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళంటే ఈ సోషాంత్ అనే ఒక రక్షకుడొస్తాడు. ఆయన వచ్చి దుష్టత్వాన్ని ఓడిస్తాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని పునరుద్ధరిస్తాడు. అందరికీ అంతిమంగా తీర్పు తీరుస్తాడు అనే ఒక బోధ. ఈళ్ళు ఏం చేశారంటే ప్రపంచానికి ఒక రక్షకుడొస్తాడు అనే ఒక బోధ. మనం సమరయుల్లో కూడా చూస్తున్నాం. సొత్త 4 అధ్యాయంలో సమరయులు వచ్చి ఇదిగో ఈయనే లోక రక్షకుడని మేము తెలుసుకున్నామంట. అంటే ఒక లోక రక్షకుడొస్తాడు అనే ఒక బోధ ఈ యొక్క మిక్స్డ్ రిలీజియన్స్ వల్ల జరిగేది. తర్వాత కొన్ని మతాల్లో కూడా ఈ విధమైన భావన మనం చూస్తాం. అయితే గ్రీక్ తత్వశాస్త్రంలో అటువంటి బోధ ఏం లేదు గానీ ఆలోచింపజేసే బోధ. సత్యం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? మరణం తర్వాత లైఫ్ ఉందా? లేదా? మనం సృష్టించబడ్డ కదా! మన ఉద్దేశ్యం ఏంటి? ఇలాంటివి. అయితే ఇప్పుడు
ఈ యొక్క మిస్టరీ రిలీజియన్స్ చేసిన విషయం ఏంటంటే, గ్రీకు తత్వశాస్త్రం ఆలోచింపజేస్తే, ఈ మిస్టరీ రిలీజియన్స్ ఆధ్యాత్మిక యొక్క ఆ దప్పికను తీరుస్తామని వాగ్దానాలు చేశాయి. నిత్య జీవం ఇస్తాం, దేవునితో సంబంధం కల్పిస్తాం. ఇలాంటి మరణం తర్వాత జీవితం, దేవుడితో సహవాసం, ఇలాంటి ఆశలు రేకెత్తింపజేశాయి. తర్వాత లోక రక్షకుడు అనే ఒకడు వస్తాడనే ఆలోచన భవిష్యత్తు గురించి ఆలోచన. కానీ వాటిని ఏవి ఫుల్ఫిల్ చేయలేకపోయాయి. కానీ ఆలోచనలను మాత్రం ఉంచేసాయి. ఇప్పుడు జొరాస్ట్రియన్స్ కి లోకరక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పడం సులువు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. ఇది శోశాంత్ అనే లోకరక్షకుడు వస్తారని. సమరయులకు బోధించడం ఈజీ. ఎందుకంటే లోకరక్షకుడు వస్తాడని వాళ్ళకు తాహేబ్ అనే ఒక ఆలోచన ఉంది. ఇలా కొన్ని మతాలు చెడును జయించే ఒక రాజు వస్తాడు, చెడును జయించే ఒక వ్యక్తి వస్తాడు అన్న భావంతో ఉండిపోయాయి. ఈవెన్ హిందూ మతంలో కూడా మనం అదే భావన చూస్తాం. ఇవన్నీ ఏం చేశాయంటే త్వరగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన విమోచన కార్యాన్ని గురించి, తర్వాత ఆధ్యాత్మిక తీవ్రతను, దాహాన్ని తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాస్పెల్ దోహదపడడం మనం చూస్తాం. ఇంకా మనం ఆలోచన చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు యోధులను సిద్ధపరిచిన విధానం. ఇందులో యోధులు సిద్ధపడిన విధానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రాకడకు యూదులను సిద్ధపరిచిన విధానం మనం గమనిస్తే, దేవుడు వాక్యం ద్వారా వాళ్ళని సిద్ధపరిచాడు, తరాలుగా సిద్ధపరిచాడు. మన తెలుసు మెస్సియాను గురించిన వాగ్దానాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఆదికాండం 3:15 స్త్రీ సంతానంగా ప్రభు వారు ఉన్నారు. దాన్ని మనం ప్రోటో ఇవాంజలిజం అంటారు. ప్రోటో ఇవాంజలియం అంటారు. అంటే ముందుగా చెప్పబడిన సువార్త, స్త్రీ సంతానంగా ప్రభు వస్తుంది. తర్వాత అబ్రహాం నిబంధన ఆదికాండం 12:3. తర్వాత దావీదుకు దేవుడు చేసిన నిబంధన, ఆయన కుమారుడుగా వస్తాడని. తర్వాత మనం యెషయా గ్రంథంలో ప్రవచనాలు చూస్తాం. యేసుక్రీస్తు నుంచి కన్యకు జన్మిస్తాడని, ఇమ్మానుయేలుగా వస్తాడని, శక్తివంతుడైన దేవుడని. యెషయా గ్రంథం 53 శ్రమపడే సేవకుడిగా వస్తాడని. దానియేలు గ్రంథంలో మనిషి కుమారుడుగా వస్తాడని, రాజ్యాన్ని స్థాపిస్తాడని. జకరియా గ్రంథంలో సాత్వికుడైన రాజుగా ఆయన వస్తాడని. మీకా గ్రంథం 5 బెత్లెహేంలో జన్మిస్తాడని. అంటే ఈ యొక్క వాగ్దానాలు, ప్రవచనాలు తరతరాలుగా యూదులు ఏం చేశాయంటే, తమను ఏలే ఒక రాజు వస్తాడు అన్న విషయానికి సిద్ధపరిచింది. తర్వాత ధర్మశాస్త్రం కూడా ప్రజలు సిద్ధపరిచింది. అందుకే మనం ఆల్రెడీ గల్తీల ప్రశ్న పత్రికలు చూసాం. ధర్మశాస్త్రము ఒక ఈజ్ అ టీచర్, ఒక ఉపాధ్యాయుడిగా, క్రీస్తునొద్దకు నడిపించే ఒక ఉపాధ్యాయుడిగా ధర్మశాస్త్రం ప్రిపేర్ చేసింది ప్రజలను మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధులని, మనిషి పాపి అని, పాపానికి బలి అవసరం ఉందని, మనిషి తన క్రియల చేత తను రక్షించుకోలేడు అనే మానవ స్థితిని ధర్మశాస్త్రం చూపించడం వల్ల ఆ స్థితిలో నుంచి మానవులను విమోచించే విమోచకుని గురించిన ఆవశ్యకత ధర్మశాస్త్రం ఎప్పటికప్పుడు చూపిస్తూనే వచ్చింది. వాగ్దానాలు, ప్రవచనాలు, ధర్మశాస్త్రం. నెక్స్ట్ బలి.
బలి అర్పించే ప్రతిసారి బలి ఏం నేర్పిస్తుందంటే మానవుడు పాపేనని, మానవుడికి విమోచకుడు అవసరమని, మానవుడికి దేవునికి మధ్య ఉన్న ఈ అగాధాన్ని తీసివేసి మానవులను దేవునితో సంధి చేసే విమోచకుడు అవసరమేనని ప్రతి బలి పదే పదే యూదులను సిద్ధపరుస్తూ వచ్చింది. తర్వాత యూదులలో వర్గాలు, యూదులలో ఏర్పడిన వర్గాలు దేవుడు వాళ్ళలో ఉంచిన తీవ్రత, ఆత్మీయ తీవ్రత. యూదులు ఏమైపోయారంటే దేవుడు వస్తాడు త్వరలో అని చెప్పి ఎవరికి వారే ప్రత్యేకంగా దేవుని వెంబడించాలని కొన్ని గ్రూపులుగా తయారయ్యారు. వారిలో మొదటిగా పరిసయ్యులు. మనం కొత్త నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలో మనకు పరిసయ్యులు అనే పదమే కనిపించదు. పరిసయ్యుడు అంటే సింపుల్ గా ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. ప్రత్యేకంగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించాలనే తీవ్రతతో వీళ్ళు ప్రత్యేక గుంపుగా తయారు చేయబడ్డారు. ధర్మశాస్త్రాన్ని కఠినంగా పాటించేవాళ్ళు. వీళ్ళు పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు. ఎప్పుడు మెస్సయ్య వస్తాడా అని ఆశతో బ్రతికిన ఒక తెగ. అయితే రాను రాను వాళ్ళు ఆ తీవ్రతను కోల్పోయి తామే నీతిమంతులమనే స్థితిలో కూడా దిగజారారు. అది ఒక ఎత్తు. అయితే ఈ గుంపు మనకు మెస్సయ్య వస్తాడు అని నీతిగా బ్రతకాలి అనే తపన కలిగిన వ్యక్తులుగా వాళ్ళు తమను తాము సిద్ధపరచుకోవడం చూస్తారు. తర్వాత సద్దుకైలు. వీళ్ళు దేవాలయపు యాజక వర్గం. అయితే వీళ్ళు నెగెటివ్ అన్నమాట. దేవతలను తృణీకరించారు, పునరుద్ధానాన్ని తృణీకరించారు, రాజీ పడిపోయిన జీవితం. దీనికి మెస్సయ్య మీద పెద్ద ఆసక్తి లేదు. ఇది ఒక నెగెటివ్ ఆస్పెక్ట్ ఈ సద్దుకైలు అనేవాళ్ళు. అయితే ఎస్సీలు అనేవాళ్ళు కానీ మనకు కనిపిస్తారు. ఎస్సీస్ వీళ్ళు మృత సముద్రానికి దగ్గరలో నివాసాలు ఏర్పరచుకొని త్వరలో దేవుడు వస్తాడు, మానవ రాజ్యాల్లో దేవుడు ఇనిషియేట్ తీసుకుంటాడని వాళ్ళు 2 రకాల మెస్సయాలను గురించి బోధించేవాళ్ళు. ఒక మెస్సయ ఎవరు అంటే యాజకుడుగా వస్తాడని, ఒక మెస్సయ రాజుగా వస్తాడని వీళ్ళు బోధించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ డార్క్నెస్, వెలుగు పిల్లలు, చీకటి పిల్లలు అనే ఒక థియాలజీ పెట్టారు. అంటే వెలుగు పిల్లలుగా ఎప్పుడు కూడా వెలుగు పిల్లలు చీకటి పిల్లల మీద విజయం సాధిస్తారు. ఎవరైతే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించారో, యెహోవా దేవుడిని ఆరాధించరో, మెస్సయాని గురించి నిరీక్షణ కలిగి ఉండరో వాళ్ళంతా చీకటి పిల్లలు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో, ఎవరైతే దేవుని గురించి నిరీక్షణ ఉంటారో అంతా వెలుగు పిల్లలు. వీళ్ళు ఒకరోజు యుద్ధం చేస్తారు, వీళ్ళు గెలుస్తారు. ఆ రాజు వచ్చి వీళ్ళందరినీ పాలన చేస్తాడని ఒక నిరీక్షణలో ఉంటారు. ఈ నిరీక్షణ కారణం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ బానిసలుగా ఉన్నారు. ఒకళ్ళ కింద ఒకళ్ళ పాలనలో ఉన్నారు. తర్వాత జెలోతీయులు అని మనం చూస్తాం. జెలోతీయులు రామన్ పాలన వ్యతిరేకులు. అసలు వీళ్ళకున్న ఒకటే ఆశ, మమ్మల్ని పాలిస్తే మెస్సయ్యనే పాలించాలి, యూదులే పాలించాలి. అంతే తప్ప మమ్మల్ని ఆంగ్లులు పాలించకూడదు అని తీవ్రంగా ఫైట్ చేసిన ఒక తెగ వీళ్ళు. ఎందుకు ఈ తెగల గురించి, యూదుల్లో ఉన్న తెగల గురించి మనం మాట్లాడాలంటే వాళ్ళల్లో ఆ ప్రిపరేషన్ మనం చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద సాడ్యూసీస్, సద్దుకైలను తప్ప మిగతా వాళ్ళు మెస్సయాని గురించిన తీవ్రత కలిగి ఉన్నారు. ఆయన వస్తాడు, ఆయన పాలనలో ఉండాలి అని. తర్వాత అద్భుతమైన రీతిలో దేవుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను పంపించాడు యూదులను సిద్ధపరచడం కోసం. 400 ఏళ్ళ నిశ్శబ్దం, హఠాత్తుగా ఒక స్వరం, దేవుని రాజ్యం సమీపిస్తుంది, ద కింగ్ ఈస్ గోయింగ్ టు కమ్, ద రాజు రాబోతున్నాడు, మారు మనసు. అసలు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒక అద్భుతమైన ప్రిపరేషన్ యేసుక్రీస్తు ప్రభువారు. ఇట్లా ప్రవక్తను పంపించి దేవుడు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తాం. ఎంత తీవ్రంగా ఉందో ఆ ప్రిపరేషన్ మీరు గమనించవచ్చు. సిమియోను మరియు అన్న, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సిమియోను ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కోసం, మెస్సియా కోసం కనిపెడుతూనే ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. మీకు అర్థమవుతుంటది ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు జన్మించే కాలానికి ప్రతి వ్యక్తి యొక్క ఆశ తపన, యూదుని యొక్క ఆశ తపన ఏంటంటే రాజు వస్తాడు, రాజు వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా.
తమను ఈ బానిసత్వం నుంచి విడిపించి తమకు రాజ్యాన్ని సిద్ధపరిచే మెస్సియా వస్తాడని తపన. ఈవెన్ యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా అదే తప్పుడు మనం గమనిస్తాం. లూకాసువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడుతూ అంటారు, మేమైతే ఈయన ఇశ్రాయేలుకు రాజుగా రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు అనుకున్నాం, అయితే ఆయన చంపబడ్డాడు అని వాళ్ళు యేసుక్రీస్తు వారితో మాట్లాడడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం, అయ్యా నువ్వు ఎప్పుడు రాజ్యాన్ని ఇశ్రాయేలు ప్రజల కోసం మరలా పునరుద్ధీకరిస్తావు. దే ఆర్ ఎక్స్పెక్ట్, వాళ్ళు ఆశించడంలో ఒకటే, ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, దావీదు సింహాసనం మీద ఆసీనుడవుతాడు. ఆ ప్రిపరేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళకి మెస్సయ్య వచ్చాడు అని వినడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే, ఇంకా లాస్ట్ ఫైనల్ డిస్కషన్ ఇందులోకి వస్తే, శతాబ్దాల బాధలు వాళ్ళను బలమైన మెస్సియా నిరీక్షణకు దారితీశాయి. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము ఒక ప్రామిస్ ఇచ్చాడు. మీ డాడీయో ఎవరో అన్నారు, నేను 10 రోజుల తర్వాత వస్తాను అని. మిమ్మల్ని 10 రోజుల్లో ఎవడో ఒకడు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా మీకు ఎవరు గుర్తొస్తారు? మన డాడీ గుర్తొస్తారు కదా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనకు మాట ఇచ్చాడు, వస్తాడు అని. మనకు బాధ కలుగుతున్న కొలది మనం ఎవరి కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఫాదర్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన వస్తాడు, ఆయన నన్ను ఈ ఇబ్బందిలోంచి బయటపడేస్తాడు, ఆయన వస్తే ఇది అది చెబుతాం, ఆయన వస్తే ఇది తాడతిద్దాం. ఈ ఆలోచనలు మనలో ఎక్కువ ఉంటాయి కదా. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా ఇదే. వాళ్ళు వింటూ వచ్చారు, దావీదు రాజు దావీదు రాజ్య సింహాసనం మీద కూర్చుండే రాజు ఉండకుండా మానడు అన్న సందర్భంలో సాక్షాత్తు మెస్సయ్య ఇశ్రాయేలు శాశ్వత కాలం ఏలబోవాడు, దావీదు సింహాసనం మీద ఉంటాడు అన్న వాగ్దానాలు వచ్చాయి. అయితే సింహాసనమే పోయింది, రాజ్యమే పోయింది. ఈ సమయంలో ఆయన వస్తాడు అనే నిశ్చయిత కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇశ్రాయేల్ ఏలబోయే రాజు వస్తాడు. అయితే వస్తాడు అనేసరికి అనపబడుతున్న ప్రజలు, ఇశ్రాయేల్ రాజు వస్తాడు. ఏం జరిగింది? బబులోనులో సొంత రాజ్యాన్ని కోల్పోయారు, దేవాలయాన్ని కోల్పోయారు, బాధ. తర్వాత సరేలే, బబులోను సరైపోయినాక దేవుడి రాజ్యం వస్తుందేమో, ప్రజలను ఏలబోయే శాశ్వతమైన రాజు వస్తాడు అనుకుంటే లేదు, పర్షియన్లు వచ్చాడు. కొంత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ పూర్తి స్వేచ్ఛ లేదు. సరే అంత బాగుంది కదా అనుకుంటే గ్రీకుల కింద ఒత్తిడి, వాళ్ళ సంస్కృతి కోల్పోతా ఉన్నారు, వాళ్ళ భాష కోల్పోతా ఉన్నారు, ఇతర అన్య ఆచారాలు అనేకం వీళ్ళ మీద ప్రభావితం. ఇది పెద్ద సమస్య లేదు. యూదుడు అప్పటి వరకు తను కాపాడుకునేవాడు గ్రీకు తత్వశాస్త్రము, గ్రీకు ఆచారాలు, గ్రీకు జీవన శైలి ఒక సవాలుగా మారిపోయింది. దీనికి తోడు శ్రమ, అంతియోకస్ ఎపిఫెనస్ లాంటి వ్యక్తులు హింసించిన విధానం, కళ్ళ ముందే కట్టబడిన దేవుని ఆలయాన్ని అపవిత్రం చేయడం, బలిపీఠాలను కట్టించడం, ఆలయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఉద్దరి ప్రతులను కాల్చేయడం, సున్నతిని నిషేధించడం, విశ్రాంతి దినాలని నిషేధించడం, యూదులు ఇక తమ దేవుణ్ణే విడిచిపెట్టాలన్నంత తీవ్ర స్థాయికి అనేక మంది యూదులను చంపి హింసించిన ఒక వ్యక్తి అంతియోకస్ ఎపిఫెనస్. అలాంటి వ్యక్తి శ్రమ, హింసించిన విధానం. ఈ హింసలు పెరుగుతూ ఉంటే వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే, ఓకే హింస పెరుగుతుందా, మన మెస్సయ్య వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనం శ్రమ పొందుతున్నాం, ఆయన వస్తాడు అన్న స్థితికి వీళ్ళని తీసుకెళ్ళి మక్కా వీళ్ళ తిరుగుబాటు, అందులో కలిగిన ఆదరణ. అయితే తిరిగి మరలా రోమా సామ్రాజ్యం యొక్క అణచివేత, భారీ పన్నులు, సైనిక నియంత్రణ, రాజకీయ బానిసత్వం తట్టుకోలేకపోయారు. అందుకే జెలూతీయులు లాంటి వ్యక్తులు తిరిగి యుద్ధం చేయాలనుకున్నారు. హేరోదు యొక్క క్రూర పాలన కొంత పాజిటివ్ గా ఉన్న అతడు కూడా క్రూరంగా ప్రవర్తించాడు. యూదుల్లో అనేక మంది 2 ఏళ్ల చిన్నపిల్లలను చంపించాడు. ఎంతో క్రూరమైన పనులు తను రహస్యంగా చేశాడు. ఇలాంటి క్రూరమైన వ్యక్తుల పాలన, ప్రధాన యాజకత్వంలో వచ్చిన అవినీతి, ప్రధాన యాజకులు మారుతూ వచ్చారు,
ప్రధాన యాజకత్వం డబ్బులతో కొనే ఒక వ్యవస్థగా మారిపోయింది. ఈ ఒత్తిడులు ఇవన్నీ కూడా ఆయన త్వరలో వస్తాడు, వీటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు అనే ఒక నిరీక్షణకు తీసుకెళ్ళాయి. ఈ నిరీక్షణలో ఇంత ఒత్తిడిలో వాళ్లకు వినబడిన ఒక మెల్లని అద్భుతమైన స్వరం యేసుక్రీస్తు వారి జననం, యేసుక్రీస్తు వారి సువార్త. ఇది ప్రపంచ దేశాలను ప్రభువునికై సిద్ధపరిచిన విధానం. ఇందులో ఫుల్ఫిల్ ప్రతి వాగ్దానం, ఎన్ని వాగ్దానాలు అయితే యేసుక్రీస్తుని కూర్చున్నాయో ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరారు. నెరవేరిన వాగ్దానాలు యేసుక్రీస్తు ప్రభువుని త్వరగా ప్రజలు అంగీకరించడానికి కారణమయ్యాయి. బాప్తిస్మిచ్చి యోహాను సిద్ధపరిచిన విధానం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి కాలం పరిపూర్ణమైనప్పుడు, మానవ జాతి యావత్తు ఆయన గురించి ఆశతో చూస్తున్నప్పుడు ఆయన జవాబుగా ఈ లోకానికి రావడం జరిగింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఇప్పటి వరకు విన్న దానిలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు అడగొచ్చు. ఇప్పటితో క్లాస్ ముగిసింది. మీకు వాట్సాప్లో నేను టీచ్ చేసిన మెటీరియల్ మొత్తం పంపిస్తాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే మనం ఫర్దర్ సెక్షన్లోనికి వెళ్ళొచ్చు తర్వాత. ఏమైనా ఇంతకీ ఎంతమందికి అర్థమైంది? ఓకే, లెట్ మీ సమ్మరైజ్ ఇట్ ఫర్ 1 more minute. టోటల్ గా మనము 10 పాయింట్స్ ధ్యానం చేశాం. ఈ విధంగా దేవుడు ప్రపంచాన్ని సిద్ధపరిచాడు. రాజకీయంగా, భాషాపరంగా యూదులను చెదరగొట్టడం ద్వారా, సమాజ మందిరాలు సిద్ధపరచడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని గ్రీకులకు ట్రాన్స్లేట్ చేయడం ద్వారా, గ్రీకు సంస్కృతి మరియు తత్వశాస్త్రం, అంత మాత్రమే కాక ఇతర మతాలలో ఉన్న ఆధ్యాత్మిక దాహం, బట్ అవన్నీ వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోయాయి. దీనికి తోడు గ్రీకు సంస్కృతి మరియు తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక దాహం ఇవి అన్ని జనులను సిద్ధపరచడం అయితే, యూదులను ఆరంభం నుంచి ప్రవచనాల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, బలుల ద్వారా సంవత్సరాల తరబడి పొందిన బాధలు ద్వారా దేవుడు వాళ్ళని సిద్ధపరిచిన విధానం, చివరిగా బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా దేవుడు సిద్ధపరిచిన విధానం అద్భుతం. ఎన్ని సంవత్సరాల ఆశ, నిరీక్షణ నెరవేరిన ప్రవచనాల్లో దేవుడు అద్భుతంగా వాళ్ళను సంధించిన విధానం. తద్వారా సువార్త త్వరితగతిన అంగీకరించబడడానికి, ప్రపంచానికి చేరుకోవడానికి దేవుడు ప్రపంచాన్ని అద్భుతంగా ప్రిపేర్ చేశాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్, టేక్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇప్పటి వరకు మీరు మంచి మాటలు షేర్ చేసినందుకు. కాలం సంపూర్ణమైంది మనకు టాపిక్. ఆ సైలెంట్ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ సైలెంట్ పీరియడ్లో దేవుడు ఇన్ని చేశాడా అని అన్నది మనకి ఈ యొక్క సెషన్స్లో అర్థమై ఉండాలి. ఆయన మౌనంగా లేరు, ఆయన చేస్తూనే ఉన్నారు, ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఆయన కనపడట్లేదు కానీ స్క్రీన్ పైన, కానీ బ్యాక్గ్రౌండ్లో ఆయన చేస్తున్న వర్క్ అంతా కూడా ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ అస్ ఆల్. కాబట్టి దేవుడిని అందుని బట్టి స్తుతిద్దాము. దేవా, ఇన్ని చేసావా నువ్వు, ఇంతమందిని సమకూర్చావా, ఇంతమందిని సిద్ధం చేసావా అని చెప్పి. ఓకే, చాలా కృతజ్ఞతలు బ్రదర్ మాకు చక్కగా పంచుకున్నందుకు. ఓకే, ఇప్పుడు వరకు జరిగినవి ఈ 2 సెషన్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెషన్స్లో నుంచి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు మాట్లాడండి. ఏదైనా సరే పర్లేదు. అంటే ఈ
కాలం సంపూర్ణమైంది అన్నటువంటి దీంట్లో నుంచి మీరు మాట్లాడొచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఓకే. బ్రదర్ క్వెషన్‌లు అడుగుతారు. సిద్ధంగా ఉన్నారా పోనీ? ఓకే. రైట్. అర్థమైంది అన్నారు గదా! ఓకే. రైట్. సరే. ఈ సమయంలో